సారూపంలోంచి అరూపంలోకి. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమః. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. హిందూ ధర్మంలో ఏ గ్రంథమైనా సరే, ఇది అది అని తేడా లేదు, ఏ గ్రంథమైనా సరే మనను సరైన దారిలో తీసుకెళ్లడానికి తోడ్పడుతుంది. అది వేదమా, పురాణమా, పురాణాంతర్గతంగా వచ్చినటువంటి ఏదన్నా ప్రకరణమా, ఏదైనా కూడా మనను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెడుతుంది. అయితే ప్రవేశపెట్టిన తర్వాత ఇక మనము దాన్ని అర్థం చేసుకోవడము, అర్థం చేసుకున్న తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి ముక్తిని, మోక్షాన్ని, కైవల్యాన్ని అందుకోవాలి. అయితే కైవల్యం అనేది ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవడం వల్ల ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి కైవల్యము అనగా మోక్షము అనేటటువంటిది ఒకటి ఉన్నది అన్న సత్యాన్ని ముందు తెలుసుకోవాలి. మోక్షము అంటే ఈ బంధముల నుంచి బయటపడము. బంధముల నుంచి బయటపడము అంటే మన పిల్లలు, మన భర్త, భార్య, లేదా మనకు సంబంధించినటువంటి మిత్రులు, బంధువులు, వీరందరినీ ఎలా వదిలిపెట్టగలుగుతాము? అయితే ఎలా వదిలిపెడతాము అని పెద్దగా మీరు ఆలోచించక్కర్లే. ఎందుకంటే మనం ఆలోచించే లోపల దేవుడే కోసేస్తాడు ఆ తాడుని. కాబట్టి మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేయకపోతే అది ఎలాగో తెగే బంధమే. ఎవరు కూడా ఈ ప్రపంచం లోపల మనకు శాశ్వతము కాదు. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకున్న వాడికి పెయిన్ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒకరికి ఏదో ఒక పెద్ద రోగం ఉంది అనుకుందాం, ప్రాణాంతకమైనటువంటి రోగం ఉంది అనుకుందాం. వాళ్ళందరికీ ముందే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఏదైనా మరణమే, కానీ సిద్ధంగా ఉండడం అనేటటువంటిది మనను కాస్త దుఃఖానికి దూరం చేస్తుంది. ఆనందం ఎలాగో ఇవ్వదు, కానీ దుఃఖానికి దూరం చేస్తుంది. అదే విధంగా బంధాలు కూడా తెంచుకున్నటువంటి ప్రతి బంధము ఎప్పుడో ఒకప్పుడు తెగవలసిందే. వచ్చినటువంటి ప్రతి కొత్త బంధము ఎప్పటికైనా ఒకప్పుడు మన నుంచి దూరం అవ్వవలసిందే. మనము కోరుకున్నా కోరుకోకపోయినా కూడా. ఉదాహరణకి నేను కోరుకుంటేనే డయాబెటీస్ వస్తుందా? నేను కోరుకుంటేనే నాకు బీపీ వస్తుందా? వెంకటేశ్వర స్వామి, నాకు డయాబెటీస్ దే, నేను నీ కొండకొచ్చి కొబ్బరికాయ కొడతా. ఎంతమంది కోరుకున్నారండి ఈ గ్రూప్ లోపల? కొద్దిగా మాట్లాడాలి. ఈ గ్రూప్ లోపల ఎంతమంది కోరుకున్నారండి కొండకొస్తా? అట్లా ఏం లేదు. కాదు కదా, అట్లా ఉండదు. కొంతమంది నీ కొండకొస్తాము, గుండు గీసుకుంటాము, లేదా జుట్టు 3 కత్తెరలు ఇస్తాము, మాకు ఎట్లా అయినా సరే దేవుడా మాకు బీపీ తెప్పించు, లేదా షుగర్ తెప్పించు అని చెప్పి కోరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సగం మంది అయినా ఉన్నారా కోరుకున్న వాళ్ళు ఇలాగా? ఒక్కరు కూడా ఉండరు. మనసులోకే రాదు, ఒకరు కాదు, ఒక మనసులోకే రాదు. ఓకే, కాదు. మరి ఒకటి చెప్పండి, మరి మీరు కోరుకోలేదు కదా, ఇలా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? మొహమాట పడకుండా చెప్పండి. నాకుంది. ఓకే, ఇంకెవరికైనా ఉందా డయాబెటీస్? నాకు లేదు సార్. డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఇందులో నాకు బీపీ ఉందండి. ఓకే, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, డయాబెటీస్, థైరాయిడ్. నాకుందండి డయాబెటిక్, షుగర్, బీపీ 2 ఉన్నాయండి. నాకు ఉంది సార్, బీపీ ఉంది, షుగర్ ఉంది. బీపీ కంట్రోల్, షుగర్ లేదు, ఏం లేదు. బీపీ, థైరాయిడ్ ఒకటే ఉండేది. ఓకే ఓకే. సో అంటే ఇవన్నీ కోరుకుంటే వచ్చాయంటారా? ఇప్పుడు ఇందులోపల కొంతమంది ఏమో చెప్పలేదు, కొంతమంది ఏమో చెప్పుకున్నారు. మరి ఇవన్నీ కోరుకుంటే వచ్చాయా? కోరుకోకుండానే వచ్చాయండి. అదే విధంగా రూపం కూడా చాలా మంది నాది బాగా అందంగా ఉండాలి అన్నారు అనుకోండి. అందంగా ఉండాలి అంటే మనం అందంగా ఉంటేనే జనాలు ప్రేమిస్తారా మనని? ఒక్కసారి ఆలోచించండి. అందంగా ఉంటేనే జనాలు మనని ప్రేమిస్తారా?
మనసు మాట్లాడండి. బాగుండాలి, మనసు అందంగా ఉండాలి, మహం కాదు. మనసు బాగుంటే మహం కూడా కళ ఉంటుంది సార్. మనసులో కళ ఉంటేనే అయిపోయాయి. వాళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళ మహమే చెప్తుంది. కరెక్ట్. అందుకోసమే మనసుతో అబ్బా గాని అందంతో గాని పని లేదు సార్, డబ్బుతో పని. ఇప్పుడు డబ్బు ఉంటే వాడు ఎట్లున్నా. కరెక్ట్. దీనికి మనము భజగోవిందంలో ఒక మాట తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నామంటే ఇవన్నీ కూడా అజ్ఞానానికి మూలము. అందులోపల అందరికంటే అందగత్తె అయినటువంటి మార్లిన్ మన్రో ఏమందంటే ప్రపంచంలో అందం అన్నిటికంటే గొప్పది కాదు అని చెప్పి మధ్యలోపల ఆత్మహత్య కూడా చేసుకోవడం మనం తెలుసుకున్నాం. ప్రపంచంలో అందరికంటే డబ్బు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు నాకు ఏ కోశానా ఆనందం ఇవ్వలేదు, కానీ ఆ విషయం నాకు తెలిసేసరికి జీవితం అయిపోయింది అని చెప్పినటువంటి వ్యక్తిని చూశాం. కీర్తి బాగా ఉన్నటువంటి వ్యక్తి, అతను చివరికి ఈ కీర్తి నాకు ఎందుకు పనికిరాదు అన్నటువంటి విషయం తెలిసింది. అతనికి తెలుసుకుని మనందరికీ చెప్పాడు. ఇదే విధంగా ఒక పెద్ద బిజినెస్ నడిపించి ఆ బిజినెస్ లోపల బాగా సక్సెస్ అయిన వ్యక్తి కూడా ఈ బిజినెస్ నాకు ఆనందాన్ని కలిగించలేకపోయింది అని చెప్పేసి. ఒక వ్యక్తి, నేను దేవుణ్ణి నమ్మను, దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ మూఢనమ్మకాలలో ఉన్నారు, నేను నాస్తికుడుగా ఉంటాను అని చెప్పేసి నాస్తికుడుగా ఉన్నాడు. ఆ నాస్తికుడుగా ఉన్న వ్యక్తి చివరికి ఏం చెప్పాడు తెలుసా? నేను నాస్తికుడుగా ఉండడం వల్ల నేను జీవితంలో ఎన్నో కోల్పోయాను. నాస్తికుడుగా ఉండడము నాకు జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందాన్ని ఇవ్వలేదు. అదే విధంగా నాకు ఎన్నో బంధాలు ఉన్నాయి, ఈ బంధాలన్నీ నాకు సంతోషాన్ని ఇస్తాయి అనుకున్నాను, కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. ఇందులో చాలా మంది నేను వెళ్ళిపోయినా పెద్దగా పట్టించుకోలేదు. నేను ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మందిని ప్రేమించినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా నేను ఈ సమాజాన్ని వదిలిన కొద్దిసేపటికి మర్చిపోతారని నాకు తెలుసు అని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఇవన్నీ వదిలేస్తే అలెగ్జాండర్, ప్రపంచమంతా కూడా నేను సాధించాను, కానీ నా వెంట నేను ఏది పట్టుకెళ్ళడం లేదు అని చెప్పి. అంటే మనం వేటి కోసం అయితే ప్రయత్నం చేస్తున్నామో జీవితంలో, అంటే డబ్బు కానీ, అందరి లోపల గుర్తింపు కానీ, అందరికంటే ఎక్కువ అందంగా ఉండాలని కానీ, ఎక్కువ సక్సెస్ అంటే విజయం రావాలని, ఇవన్నీ కోరుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా శాశ్వతమైనటువంటి లేదా మనకు ఆనందము అంటే మన మరణ సమయం లోపల ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని కలిగించలేదు. ఓకే, కానీ మనం నిరంతరము ఏదో ఆనందం ఉంది అని పరిగెడుతున్నాం. మళ్ళొకసారి చెప్తా, కొద్దిగా జాగ్రత్తగా వినండి. మన జీవితంలో ఏంటంటే తెలియదు, మనకి ఎక్కడో ఆనందం ఉంది, పరిగెడుతున్నాం. ఏ విధంగానైతే ఎండమావి అంటాం కదా మనము, మిరాజ్ ఏదైతే మనకు ఎడార్లలో కనిపిస్తుందో, ఎక్కడో దూరంగా నీళ్లు ఉన్నాయి అనుకుంటాం, దగ్గరికి వెళ్తే అది లేదు, అది సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ అని చెప్పి తెలుసుకుని మళ్ళీ ముందుకెళ్తాం, దూరంగా ఎక్కడో నీళ్లు కనిపిస్తాయి. అలా వెతికి 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 జీవితం అంతా అలసిపోతాము. కానీ అది ఎండమావి అని ఒక వ్యక్తి గుర్తిస్తే అటువైపు వెళ్ళడు ఇంకా. అదే విధంగా ఎంతో మంది మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జీవితంలో ఎందుకు పనికిరారు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో సాధించారు. మనం న్యూటన్ కథ తెలుసుకున్నప్పుడు ఏమని తెలుసుకున్నాము? ఇంటోపల వాళ్ళ అమ్మ పాపం చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్న వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. సో ఈ విధంగా పాప అతని జీవితంలో ఎవరు పట్టించుకోకపోతే తాత దగ్గరికి వెళ్ళాడు, తాత కూడా చనిపోయాడు. తర్వాత చూసినట్లయితే మామ దగ్గర పెరుగుతాడు, వాళ్ళ పేదరికం వల్ల ఇతన్ని సరిగ్గా చూసుకోరు, స్కూల్ లోపల కూడా ఇతన్ని దురదృష్టవంతుడిగా చూస్తూ ఉంటారు. చివరికి ఇలా జీవితంలో అన్ని అవమానాలకు గురయ్యి ఓ రోజు ఒక యాపిల్ పండు వచ్చి నెత్తి మీద పడింది. పడగానే ఆలోచించాడు ఎందుకు పడింది అని. ఆ ఆలోచన అతని ప్రపంచంలో కొన్ని వందల గొప్ప విషయాలు కనుక్కునేలాగా చేసి అతను అందరికంటే గొప్పవాడిగా చేసింది. అదే విధంగా శ్రీనివాస రామానుజన్ ఎవరైతే మ్యాథమెటిక్స్ లో పండితుడు, మహానుభావుడో, చాలా చిన్నతనంలో 32 సంవత్సరాలకే జీవితాన్ని వదిలేశాడు. కానీ అతను సాధించిన విషయాలు ఎంత గొప్పవంటే ఈ రోజుకు కూడా ఆయన ఇచ్చిన 1000 ఫార్ములాలు ఎలా ఇచ్చాడో కనుక్కోవడం కోసం ఇప్పటికీ కూడా పిహెచ్డీలు చేస్తున్న జనాలు ఎంతమంది. ఎలా చెప్పగలిగాడు? కంప్యూటర్ ని 23rd రూట్ లోపల ఓడగొట్టినటువంటి శకుంతలాదేవి, ఆవిడకి ఇచ్చినటువంటి జ్ఞానం ఎవరిది? మనందరిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరివి? మనందరిలో ఉన్నటువంటి బుద్ధి ఎవరిది? మనందరిలో ఉన్నటువంటి నిద్ర ఎవరిది? మనందరిలో ఉన్నటువంటి శక్తి ఎవరిది? మనందరినీ తల్లిలాగా చూసుకుంటున్నది ఎవరు? ఈ విషయాలన్నిటికీ సమాధానమే ఏంటి? అన్నిటికీ సమాధానమే ప్రవచనం. శ్రీదేవి మహాత్మ్యం. చైతన్యం సార్, చైతన్యం అనుకోవచ్చు. సప్తశతి. శ్రీదేవి మహాత్మ్యము చండీ సప్తశతి, దుర్గా సప్తశతి. అందుకోసమే ఇందులోపల దేవిని ఎంత అద్భుతంగా కొలుస్తారు అనేటటువంటి విషయాన్ని గుర్తిస్తున్నాం. మన లోపల ఉన్నటువంటి అన్ని భేషజాలు నాశనం అయిపోవాలి. మనలో ఉన్నటువంటి ప్రతి మదము, గర్వము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అన్ని సర్వనాశనం అయిపోవాలి. మనము పవిత్రులం కావాలి. మనము భగవంతుడిని చేరుకోగలగాలి. భగవంతుడిని చేరుకోగలగాలి అంటే చనిపోవడం కాదు,
మనము విముక్తులము కావాలి. విముక్తులం అంటే దేని నుంచి విముక్తులము? పాపముల నుంచి పుణ్యముల నుంచి కూడా విముక్తి అవ్వాలి. అంటే మనకు మళ్ళీ జన్మ లేనటువంటి స్థానానికి వెళ్ళాలి. జన్మ లేకుండా ఉంటే ఎలా సార్? ఇప్పుడు ఏదో మాకు సరదాగా ఉంది, ఇలా ఏదో గుంపులో గోవిందా ఏవో గ్రూప్ లో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాం, పిచ్చి నవ్వులు నవ్వుతున్నాం, ఫ్రెండ్స్ కి కాల్ చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళకి ఫోన్ల లోపల కాంటాక్ట్ లో 3,000 కాంటాక్ట్లు ఉన్నాయి సార్. మాకు ఫోన్లు నిండిపోతే మళ్ళా కొత్త ఫోన్లు కొనుక్కొని మరి అందులో అంతమందిని నింపుకుంటున్నాం సార్. అంటే అవన్నీ శాశ్వతం అయితే చేసుకో, తప్పలేదు. ఇందులోపల శాశ్వతం ఏముంది? మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా చెప్పండి. శాశ్వతము ఆత్మతత్వమో మోక్షమో అనకుండా శాశ్వతం ఏంటి? ఎవరైనా జవాబు చెప్పండి. చైతన్యం సార్. చైతన్యం పరబ్రహ్మ సార్. అయితే దాని గురించే ప్రయత్నం చేద్దామా? సో ఇంకా పిల్లల్ని వదిలేద్దాం, డబ్బును వదిలేద్దాం, గుర్తింపు వదిలేద్దాం, అన్ని వదిలేద్దామా? చెప్పండి. మరి అన్నిటికంటే గొప్పదాన్నే ప్రయత్నం చేయాలి కదా మనం. అంటే ధర్మార్థ కామ మోక్షాలతో సాధించాలి, తర్వాత మోక్షం. వెరీ గుడ్, కరెక్ట్. అది కరెక్ట్. కానీ అదైనా ఎంతమంది చేస్తారో ఒకసారి ఆలోచించండి. ధర్మము, అర్థము, కామము సంపాదించిన తర్వాత, సాధించిన తర్వాత మోక్ష మార్గం వైపుకు వెళ్తారా, లేకపోతే మరింతగా ఇదే మార్గంలో వెళ్తారా? మీరు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కోపాన్ని చూడలేదంటారా? క్రోధం చూడలేదంటారా? అసూయను చూడలేదంటారా? ఎవరైనా చూస్తూనే ఉన్నాం సార్, చూస్తూనే ఉన్నాం. వెరీ గుడ్. అయితే మీరు చూసిన ఒక్క వ్యక్తి అయినా అలాంటి వాడు ఉన్నాడా? మొహమాటం లేకుండా చెప్పండి. అంటే అరిషడ్ వర్గాలను జయించిన పెద్దవాడు, 60-70 ఏళ్ల వాడు, 60 ఏళ్ల పైన, 50 ఏళ్ల పైన అయితే సీనియర్ సిటిజన్, 50 ఇయర్స్ దాటితే సీనియర్ సిటిజన్ అంటారు. కాబట్టి 50 ఇయర్స్ దాటినటువంటి ఏ వ్యక్తి అయినా మీరు 50 నుంచి 80 వరకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు పోగొట్టుకున్న వ్యక్తిని చూసారా? మొహమాటం లేకుండా చెప్పండి. చూడలేదు సార్. మామూలుగా గొప్ప వాళ్ళని వినటం, చదవటం, హిస్టరీ కానీ చూడలేదు సార్. ఇంకెవరైనా మాట్లాడండి. అంత ఈజీ కాదు సార్ అది. మీరు చెప్పే నాకు 70 ఏళ్ళు 71 ఉంది కదా. ఒక ఫ్యామిలీలో ఉన్నాక కోపం తెప్పించిన వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, భార్య, పిల్లలు, ఇవి ఒక మీరు చెప్పేదానికి సమాధానం ఉన్నది. ఇది తప్పదు. ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు మీరైతే మీ ఆలోచన ఏమో నాకు తెలియదు. ఓకే, ఈ గ్రూప్ లో ఇంకెవరైనా జవాబు చెప్పండి. 50 ఏళ్ళు దాటి మీరు చూసిన వ్యక్తి ఎవరైనా? 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా పెరుగుతాయి సార్. ఎందుకంటే ఇంకా వాళ్ళకి తాపత్రయాలు, ఇంట్రెస్ట్లు ఇంకా పెరుగుతాయి కాబట్టి ఈ సాధనలో లేకుండా మామూలుగా వ్యవహరించే వాళ్ళకి ఓకే, ఏమో తెలియదు, అట్లా ఉంటారు. అంటే గుడులకు వెళ్లే వాళ్ళు, నేను అనేది గుడులకు వెళ్తూ ఉపవాసాలు ఉంటూ కొండలెక్కుతూ, అది సాధన కాదు కదా సార్. అది సాధన కాదు. భగవంతుడు ఉన్నాడు అని ఏదో కొంచెం నమ్మకంతో అట్లా చేస్తూ ఉంటారు. ఆ ఫస్ట్ నుంచి వచ్చిన ఆచారాలు చూడటం, గుడికి వెళ్ళటం సాధన మార్గం అయితే కాదు అది. శైలజ గారు, లలితా కుమారి గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. శైలజ, లలితా కుమారి. మీరు చెప్పినట్టు ఎవరిని నేనైతే చూడలేదు సార్. లలితా కుమారి గారు ఇంతవరకు చూడలేదు సార్. లలితా కుమారి గారు మాట్లాడండి. నాకు తెలిసి నిజంగా కోరికలతోటే స్వామివారిని కొలుస్తారు కానివ్వండి, ఒక గుళ్ళకి వెళ్ళినా, గోపురానికి వెళ్ళినా, పిల్లల కోసమో మనవల కోసమో ఏదో ఒక తాపత్రయం, మనిషి జీవితం తాపత్రయంతోటే పరిగెడుతుందండి. నా వరకు నేను చెప్పేది. నాకైతే అలాగే చెప్పండి. ఇంకెవరైనా చెప్తారా? కోపం వస్తుంది కానీ ఉన్నారండి మా నాన్నగారు, మా నాన్నగారు తన డేట్ కూడా తను చెప్పుకున్నాడండి 3-4 రోజుల ముందే. నేను 4 రోజులు చనిపోతాను. నమస్తే సార్. నాగసాయి కుమారి గారు చెప్పండి. వాళ్ళలో నా సహనం ఎక్కువ ఉంటుందండి. ఎందుకని చెప్పంటారా? భగవంతు దర్శనం కోసం లైన్ లో ఉంచుంటారా? నా బోటి వాళ్ళని అసలు ముందుకు వెళ్ళినవారు. వాళ్ళలో నా సహనం ఎక్కువగా ఉంటుందండి. నేను గమనించింది అదే. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము డిస్కషన్ లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్ళి ఇప్పుడు మనకు భగవంతుడు ఏం సాధించమన్నాడో ఇన్ని పుస్తకాలు చదువుతున్నాము, ఇన్ని గ్రంథాలు చేస్తున్నాము, ఇన్ని పారాయణలు చేస్తున్నాము. మరి మన లోపల పరిణతి రానప్పుడు ఇవి ఎందుకు అనేది ఒక్కసారి ఎవరైనా ఎప్పుడైనా అంటే ఊరికే నేను చెప్తే ఆలోచించడం కాదు, మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను ఒకసారి ఒక ప్రవచనకర్తతో ఒక దేవాలయానికి వెళ్ళడం జరిగింది. వెళ్తే మా కోసం అని చెప్పేసి ఆయన స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాడు ఆలయంలో.
తీసుకుంటే అందరం కలిసి ఆలయంలో నిలబడ్డాం. ఆలయంలో నిలబడినప్పుడు ఏమైంది, ఆలయం లోపల ఒక ఆవిడ మాతో వచ్చిన ఆవిడే. అప్పటికే నాకు సిగ్గుతో చచ్చిపోతున్నా, మా వల్ల ఆలయంలో వేరే వాళ్ళని ఆపేశారు అని చెప్పి సిగ్గొస్తోంది. సరే 50 మంది లేలే, 50 మంది అంటే 10 నిమిషాలు అని చెప్పేసి అనుకున్నాను. తీరా చూస్తే ఒక ఆవిడ దేవుడి దగ్గరికి వచ్చి ఆపేసింది లైన్. మా 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 టీంలో ఆవిడ ఆపేసి అలా దేవుడి దగ్గర నిలబడి విపరీతంగా కోరికలు కోరుకుంటుంది ఆవిడ. ఎన్ని కోరికలు కోరుకుందో తెలియదు కానీ మిగతా లైన్ అంతా అయిపోయింది. మా లైన్ అయిపోయింది, మా వల్ల పాపం బయట వాళ్ళు ఎవరైతే ధర్మబద్ధంగా వస్తున్నారో వాళ్ళ లైన్ అంతా కూడా అయిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, అంటే ఇలాంటివి తప్పు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? లేదా మీరు ఎవరికైనా వేరే వాళ్ళకి భగవంతుడి దర్శనానికి అలా మీరు ఎప్పుడైనా అడ్డం పడ్డారా? ఒకసారి ఆలోచించండి. ఆలోచించి వీటి వల్ల మనకు ఏం పుణ్యం జరుగుతుంది, మనం ఏం నేర్చుకుంటున్నాము, అంటే మన లోపల రాక్షసత్వము పోతోందా లేదా, మనకు రాక్షసత్వము పోతోందా లేదా, అంటే మనం ఇంకా 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 రోజు రోజుకి మనం మరింత రాక్షసులుగా మారిపోతున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ పద్ధతులన్నిటి ద్వారా మనకు భగవంతుడి దగ్గరికి వెళ్ళము. మరి ఎలా వెళ్తాం భగవంతుడి దగ్గరికి? ఎలా వెళ్తాం అంటే మన భక్తి శ్రద్ధలతోటి వెళ్తాము. అదే మనము నిన్న నేర్చుకున్నటువంటి మహిషాసుర మర్దనం. మనము ఈ గ్రంథం మొత్తము కూడా 3 భాగాలు అని చెప్పేసి చెప్పుకున్నాం. 3 భాగాలను ఎందుకు? మొదటి భాగము తమస్సు, అంటే అంధకారం పోగొట్టుకోవడానికి. రెండవ చరిత్ర నిన్న పూర్తి చేసుకున్నాం, దాని వివరణ ఇవాళ ఇంకా కాస్త తెలుసుకుంటాం. ఆ రెండవ చరిత్రలో ఏంటంటే రాజస లక్షణాలు పోగొట్టుకోవాలి, అహంకారం. రాజస లక్షణానికి మనం మొదట్లో పోగొట్టుకున్న తమస్సుకి తేడా ఏంటో చూద్దాం. తమస్సు అంటే అంధకారం, అజ్ఞానం. ఈ తమస్సు, అంధకారం, అజ్ఞానం అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మన మధుకైటబులు వారెవరైతే ఉన్నారో వారి ద్వారా మనం ఏమైంది, విష్ణుమూర్తి ముందు నిద్రలో ఉన్నాడు. ఆ సమయం లోపల అమ్మవారు ఆయనని చైతన్యవంతం చేసింది. బ్రహ్మదేవుడు సాత్విక గుణము అని చెప్పి తెలుసుకున్నాము. సో మనలోని సాత్విక గుణం. సౌండ్ క్లియర్ గా లేదు సార్ అందరికా, నాకు ఒక్కదానికి? మీకే అందరికి బాగుంది. కాబట్టి సాత్విక లక్షణాలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఆయన ఏం చేశాడు? బ్రహ్మదేవుడు తను భగవంతుడిని ప్రార్థించి, అంటే అమ్మవారిని భగవతిని ప్రార్థించి ఏం చేశారు? వెంటనే విష్ణుమూర్తి లోపల చైతన్యం తీసుకొచ్చి విష్ణుమూర్తి ద్వారా మధుకైటబులని సంహరించారు. అంటే సాత్విక గుణము మనకు ఉపయోగపడింది, తామస గుణాన్ని మనము పోగొట్టుకోవడానికి. అంటే ఇదేంటంటే మనకు మొదటి అధ్యాయం ఏదైతే ఉందో అది మనకు మొత్తం 3 భాగాలు అనుకున్నాం కదా. ఆ మొదటి చరిత్ర ఏదైతే ఉందో అది తామస గుణములను పోగొట్టడానికి. అంటే గౌరీమాత అమ్మవారు, వారిని పూజించాలి అని చెప్పి మొదటి 3 రోజుల పాటు కూడా మనము గౌరీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజిస్తాము. తర్వాత వచ్చినటువంటి ద్వితీయ చరిత్ర నిన్న ఏదైతే పూర్తి చేస్తున్నామో ఇందులోపల మహిషాసురుడిని చంపడానికి ఎంతమంది రాక్షసులు వచ్చారో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇదంతా కూడా మనకు లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని 3 రోజులు కొలుస్తాం. 3 రోజులు గౌరీ రూపంలో, 3 రోజులు లక్ష్మీదేవి రూపంలో, 3 రోజులు సరస్వతి రూపం లోపల. ముందు తమస్సు పోగొట్టాలి, తర్వాత రజస్సు పోగొట్టాలి, తర్వాత సాత్విక గుణాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము? 9 రోజుల పాటు 3 రకాలుగా అమ్మవారిని పూజిస్తూ చండీ సప్తశతి 3 భాగాలు అని చెప్పేసి చెప్పుకున్నాం. సాత్వికం పోగొట్టాలి, రాజసం పోగొట్టాలి, తామసం పోగొట్టాలి, తర్వాత సాత్విక గుణాన్ని పెంచాలి. చివరిగా 10వ రోజు నాడు విజయము, మోక్షము సాధించాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నప్పుడు రెండోసారికి వచ్చేసరికి ఏమైందంటే మహిషాసురుడు. అయితే మహిషాసురుడు చనిపోయే ముందు ఎంత ఘోరమైనటువంటి పనులు చేశాడు ఒక్కసారి ఆలోచించాలి. మనకు అంతకుముందు ఉన్నటువంటిది అంతా కూడా మధువు, తేనె, దాని చుట్టూ ఉన్నటువంటి కీటకాలు, అంటే అహంకారము, మమకారము అనేటటువంటి వాటిని మన లోపల పోగొట్టుకోవాలి. ముందు పోగొట్టుకోకపోతే ఏమవుతుంది? మనకి ఏ విధంగానూ లాభం లేదు. కానీ విష్ణుమూర్తి ఎప్పుడైతే నిద్రలోంచి లేచి రాక్షసులతో పోరాడాడు అంటే మన లోపల సాత్విక గుణం బయటికి వచ్చి బద్ధకాన్ని పోగొట్టాలి. అంటే మన లోపల మార్పు రావాలి అంటే ఆ బద్ధకం పోవాలి. అందరూ ఒకసారి గుర్తుంచుకోండి, మనలో బద్ధకం పొందే దేవుడు రాడు. చాలా మంది బద్ధకం ఉంటుంది ఇందు లోపల. చాలా మంది ఒక వయసు తర్వాత బద్ధకం మరీ పెరిగిపోతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఈ మాట నేను చాలాసార్లు చెప్తా. చిన్న చిన్న విషయాలకే మనము వేరే వాళ్ళపైన ఆధారపడుతూ ఉంటాము. సెల్ఫ్ హెల్ప్ ఇస్ ద బెస్ట్ హెల్ప్. ఎప్పుడు కూడా మనది మనమే. అంటే సోమరితనాన్ని అధిగమించాలి. భౌతిక విషయాల పట్ల, బయట ఉన్న వాటిపైన క్రమ పద్ధతిలో తగ్గించుకోవాలి కోరిక. లేకపోతే ఏమవుతుందంటే జీవితంలో ఎప్పటికీ అది తగ్గదు. కానీ చాలా మంది, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళలో చాలా మంది అలా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాను, ఏంటంటే మీరెవరినైనా అటువంటి వాళ్ళని చూసారా అని. కానీ మీరెవరు చూడలేదు, కానీ నేను చూశాను అటువంటి వాళ్ళని. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇంత పరిణతి ఎక్కడిది వీళ్ళ లోపల అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాను. అంటే రాక్షసులతో పోరాడాలి మీరు. తమస్సు అనేటటువంటిది పెద్ద రాక్షసి. ఆ రాక్షసి మా గ్రూప్ లోనే ఇంకా ఫ్యూచర్ లో మేము మీరు చెప్పిన వాళ్ళని చూస్తాం సార్, చాలా మందిని.
సంతోషం. సో ఇది ఈ విధంగా భౌతిక విషయాలపైన లాలస తగ్గించుకుంటూ మెల్లమెల్లగా అడుగు వేయాలి. అంటే మహాకాళి అమ్మవారి రూపంలో ఎప్పుడైతే విష్ణుమూర్తికి ప్రత్యక్షమై ఆవిడ మధుకైటబులను చంపించిందో, ఆవిడ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మామూలు శక్తి కాదు. అంటే సుఖాశక్తి ఏదైతే ఉందో, రసాస్వాదము, భోగము ఇవన్నీ కూడా వదిలేయాలి. దురహంకారము వీటన్నింటినీ కూడా వదిలేయాలి. విష్ణువు అనే చైతన్యము మాయా రూపంలో ఉన్నాడు. అప్పుడు ఏమని మనం చదువుకున్నాము? యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నిద్రపోవడం తప్పు కాదు, కానీ అవసరమైనప్పుడు నిద్రపోవడం తప్పు. సో మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం గుర్తించుకోకపోవడం వల్ల అది జరిగింది. కాబట్టి ప్రతిరోజు మీరు ఏంటంటే మొదటి అధ్యాయం చదవడానికి మీకు కష్టమైతే మొత్తము సింపుల్ గా మీరు ఏం చేస్తారు? బ్రహ్మస్తోత్రం చదవమని చెప్పాను, అది చదవండి. అది కూడా కాదు, మీకు అంత టైం లేదు అంటే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నిద్ర రూపంలో స్థితంగా ఉన్నటువంటి ఆవిడని నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి ప్రార్థించుకోండి. మొదటి అధ్యాయం. ఇక యోగ నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది? మన లోపల ఉన్నటువంటి మాయ పోయింది. ఇదే మాటని సురథుడు సమాధిలతోటి మేధ చెప్పాడు. ఏమనంటే, బాబు మనకంతా కూడా మాయలో కప్పబడి ఉన్నాము, ఆ మాయ తొలగిపోయినప్పుడే చైతన్యం వస్తుంది అని చెప్పి. మధుకైటబులు అంటే ఏంటి? మనలో ఉన్న తమస్సుని పోగొట్టడం. తమస్సు అంటే బద్ధకము, అజ్ఞానం. అది పోగొట్టుకోవాలి అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి, అంటే అజ్ఞాన ద్వంద్వాలను పోగొట్టుకోవాలంటే మన పైన ఉన్న మాయ, ఆ మాయ కూడా భగవంతుడు ఇచ్చిందే. కానీ ఆ మాయ మన భక్తి, మన శరణాగతి. భక్తి అంటే ఏంటి? నిజంగా ప్రేమించడం దేవుణ్ణి. అంటే ఇప్పుడు కోరికల కోసం ప్రేమించడాన్ని నేను ఒప్పుకోను, తెలుసా? కష్టం ఇచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎందుకు మనము వీటిలో చెప్తారు కదా, పాలముంచినా నీలముంచినా నీదే బాధ్యత అంటారు. దాని అర్థం ఏంటంటే, ఎలా చేసినా భగవంతుడా నీదే బాధ్యత అనుకున్నప్పుడు మనం ప్రతిదానికి భయపడం. నేను కమల్ హాసన్ ది తెనాలి సినిమాది చాలాసార్లు చెప్పాను కదా. ఆ సినిమా లోపల కమల్ హాసన్ కి ఆ డాక్టర్ ఎంత అన్యాయం చేసినా కమల్ హాసన్ దాన్ని ఎంత పాజిటివ్ గా తీసుకుంటాడు. డాక్టర్ ఈయన దేవుడు, నా లోపల భయాన్ని పోగొట్టడానికి నన్ను ఇలాగా అడవి లోపల నన్ను పెట్టాడు. డాక్టర్ నువ్వు మామూలు మనిషివి కాదు అని చెప్పేసి సంతోషంగా వస్తాడు. అలాగే ఏది ఇచ్చినా కూడా ఇది ఎందుకు ఇచ్చాడు అనేది గుర్తుంచుకోవాలి. ఇంకొక మాట మీ అందరికీ ఒక సలహా ఇస్తున్నాను అనుకోకండి, ఇందులో నాకంటే కూడా పెద్దవాళ్ళు ఉండొచ్చు, నాకు తెలియదు. ఒక చిన్న మాట అంటాను, ఏమనుకోవద్దు. ఎప్పుడైనా ఏదైనా మీకు సెట్ బ్యాక్ అయితే, అంటే జీవితంలో ఎప్పుడైనా దెబ్బ పడితే బాధపడకండి. ఒకసారి ఎవరైనా చెప్తారా? నేను ఇప్పుడు ఏమన్నాను ఎవరైనా ఒకసారి రిపీట్ చేయండి. మనకి ఎప్పుడైనా జీవితంలో ఏ సెట్ బ్యాక్ ఉన్నా కూడా బాధపడకూడదు. వెరీ గుడ్. శ్రీపాద గారు చెప్పండి. శ్రీపాద రామలక్ష్మి గారు. ఏ బాధ, ఏ సెట్ బ్యాక్ ఉన్నా బాధపడకూడదు. వెరీ గుడ్. సో కాబట్టి మనకి యాక్సెప్టెన్స్ అనేది ఉన్నప్పుడు ఎదురు దెబ్బ తగిలితేనే సార్ ప్రతిదీ యాక్సెప్టెన్స్ అండి. భగవంతుని యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి. వెరీ గుడ్ కళ్యాణి గారు, బాగా చెప్పారు. ఇది ఈ రోజు నుంచి అందరము పాటిస్తాము అని చెప్పేసి అమ్మవారికి మాట ఇవ్వండి. ఏంటంటే ఈ రోజు నుంచి దెబ్బలు నాకు తగిలినా కూడా ఆ దెబ్బలు నాకు ఫ్యూచర్ లో మంచికే జరిగాయి అని చెప్పేసి అనుకోండి. అలాగా. సో లేకపోతే ఏమవుతుంది, ఆ క్షణంలో మీకు అది మంచి జరగకపోయినా లాంగ్ టర్మ్ లో మీకు ఏదో మంచి జరగవలసినటువంటిది ఉంది. ఇవాళ జరిగినటువంటి చెడు నాకు లాంగ్ టర్మ్ లో మంచిని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని గుర్తుంచుకున్న మరుక్షణము మీకు ఇంకా బాధ ఉండదు. ఈ విషయాన్ని మీరు యాక్చువల్లీ సార్ చాలా కాలం నుంచి ఆ ఫీలింగ్ అయితే వచ్చింది సార్. అంటే ఇంకా రావాలి, బట్ డెఫినెట్లీ ఆ యాక్సెప్టెన్స్ అయితే అంతే. దానికి అటాచ్ అయిపోయి బాధపడిపోవడం అనేది తగ్గిపోయింది సార్ బాగా. ఏదో మీరు మమ్మల్ని ఇన్నాళ్ళ నుంచి చేయబట్టుకొని 4 ఏళ్ల నుంచి తీసుకెళ్తున్నారు కదా, అలా డెఫినెట్ గా ఆ చేంజ్ అయితే వచ్చింది సార్. ఎవరు ఏమైనా అన్నా కూడా పట్టించుకోవట్లేదు సార్, ఓకే అని ఇంకా ముందుకు వెళ్తున్నాం. చాలా సంతోషం అండి. ఈ విషయం అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఈ నవరాత్రుల సమయంలో మీరు చెప్పడం మాకు మేము వినడం చేసిన తర్వాత చాలా యాక్సెప్టెన్సీ అనేది మేము మీ దగ్గర విన్న తర్వాత అలవాటు చేసుకుంటున్నాం. బాగా అలవాటు అయింది కూడా. సంతోషం. సో ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడు ఎగ్జాంపుల్ సార్. ఇంకా మీకంటే ఎగ్జాంపుల్ ఎవరు లేరు. ఇందాక అడిగారు కదా ఎవరినైనా చూసారా అని, మిమ్మల్ని చూసాం, ఇంకెవరిని చూడలేదు సార్. అట్లా అవుతుంది. నాది కానీ చెప్తున్నాను. అసలు నేను ఏమంటున్నానంటే మీ సర్కిల్లో, ఎందుకంటే నేను ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. మీరు జీవితంలో ఇది జరిగింది వాళ్ళ దెబ్బ రేపటికి మంచికే. చిన్నపిల్లలకి ఒక చాక్లెట్ ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారు, కానీ ఆ చాక్లెట్ తల్లి ఇవ్వకపోవడానికి కారణం ఉంది. అదే విధంగా భగవంతుడిని నమ్మండి. నేను ఒకటే మాట చెప్తున్నా, భగవంతుడిని నమ్మండి. నేనేం చదువులేని కాదు,
చదువు ఉండి చెబుతున్నాను నేను మీకు, చదువుకుని మరీ చెబుతున్నాను. ఏంటంటే భగవంతుడు ఉన్నాడనే నమ్మకం ఫస్ట్ వదిలేయకండి. అది పట్టుకున్నప్పుడు గుండెకు చిల్లు పడి కళ్ళలోంచి నీళ్లు రావాలి. ఎంత ఆనందం, అంత ఆనందం వస్తుంది, నన్ను నమ్మండి. ఎంత ఆనందం వస్తుందో నేను చెప్పలేను. అది ఏం చెప్తున్నాను, భక్తి శరణాగతి అనేటటువంటి దానికి ఉదాహరణగా ఇంతసేపు మనం చెప్పుకున్నాం. అంటే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి, మన లోపల ఉన్నటువంటి మాయను పోగొట్టాలి అంటే ఆ భక్తి శరణాగతి మనకు కావాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ప్రతి ఒక్కడు కూడా భగవంతుడిని నమ్మి తీరాలి. ఆ శక్తి అమ్మవారు ఇస్తారు. మనం మొదలెడితే, మనం ఒక అడుగు వేస్తే అమ్మవారు 4 అడుగులు వేస్తారు. ఈ సత్యాన్ని మనము గుర్తించుకోవాలి. అంటే అది మనదే కేవలము మన యొక్క సాధన పైననే ఆధారపడి ఉంది. ఆటోమేటిక్ గా దేవుడు ఇలా చూపించేసి చెయ్యిలోంచి ఒక చిన్న వెలుగు వచ్చేసి భక్తా లే, అలా ఎప్పుడు జరగదు 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 జరగదు. సో అవ్యక్తం, సృష్టి మొత్తము లేనటువంటి ఆ సమయంలో అవ్యక్తం సమయంలోనే మధుకైటబులు వచ్చారు అంటే ఇవాళ ఉండరా చెప్పండి సృష్టి జరిగాక? అవ్యక్తం అంటే సృష్టి జరగక ముందరి సమయాన్ని అవ్యక్త సమయం అంటారు. అప్పుడే మధుకైటబులు వచ్చారు అంటే ఇంత పెద్దగా సృష్టి వ్యక్తమైంది, ఇప్పుడు రాదా? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంకా మనం ఎదుర్కోవాలి. ఇంకా ఎదుర్కోవాలని ఎవరు చెప్పారు సార్? అది మనం మహిషాసుర పాఠాల వల్ల చెప్పుకున్నాము. మహిషాసుర చరిత్ర రాగానే మనం తెలుసుకున్నాం. ఎందుకంటే అవ్యక్తంలోనే అంత ఘోరంగా తమస్సు మనని అటాక్ చేస్తే ఇక ద్వితీయ చరిత్ర లోపల మహిషాసురుడు ఎన్నో శక్తులతో యుద్ధం చేశాడు. ఆకాశంలోనే ఉన్నాడు, దేవతలని బాధ పెట్టాడు, అమరావతిని గుంజుకున్నాడు. అహంకారానికి, దురాచారానికి, పాపశక్తులకు అన్నిటికీ కూడా వాడు ప్రతీక. మరి ఈ సమయం లోపల మనము అమ్మవారిని పిలవాలి. కానీ ఈసారి ఎక్కువ శక్తులను మనము ఛేదించాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటో చెప్పుకుందాం. సాత్వికమోకే తామసోకే, కానీ రాజసం ఉన్నవాడు కుదురుగా ఉండాడు. మన గ్రూప్ లో నేను ప్రతిరోజు అంటాను, మీరు అందరూ కుదురుగా ఉండండి కుదురుగా ఉండండి అని కదా. ఆ కుదురుతనంని రాజసం లేకుండా ఉండడం. చంచలం, ఎవడన్నా మెచ్చుకున్నాడు ఉబ్బిపోతాడు, ఎవడన్నా తిట్టాడు వెంటనే కుంగిపోతాడు. పొంగిపోవడం, కుంగిపోవడం అంటే మాయకు లొంగిపోవడం. సో కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. ఆ కృంగిపోకూడదు, పొంగిపోకూడదు. అది కావాలంటే అది చాలా కష్టం. ఊగిసలాడుతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి? మన శరీరంలో ఉన్న సర్వశక్తులను దగ్గర తెచ్చుకోవాలి. దానినే మనము కథలో ఏం తెలుసుకున్నామంటే దేవతలందరూ కూడా వాళ్ళ శక్తిని ఇచ్చేశారు. ప్రతి ఒక్కరూ వారి శక్తిని ఇచ్చారు. నిన్న నేను ఒక ఉదాహరణ చెప్పాను. హలీబ్రూక్ అనే ఆయన ఏం చేశాడు? 500 కిలోలు లేపాడు. 500 కిలోలు లేపడం మాటలు కాదు. కానీ ఆ సమయంలో ఆయన ఏం చేశాడు? తన సర్వశక్తులు కేటాయించి అది లేపి, ఈ కారు కింద నా కూతురు పడింది, నేను లేపాలి అనుకుని లేపేశాడు అది. సో కాబట్టి మన లోపల శక్తి ఉంది, మనలో నిద్రాణమైన శక్తి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఎందుకు పనికిరారు అనుకున్న వాళ్ళు అత్యద్భుతంగా చదువుకుంటూ అందరికంటే కూడా పైకి వెళ్ళిన వాళ్ళు ఎంతమందో తెలుసు. కేవలం ఇక్కడ కావాల్సిందే సంకల్ప శక్తి. మళ్ళొకసారి చెప్తున్నా, రేపు వినుకోండి జాగ్రత్తగా. సంకల్ప శక్తి ఉన్నవాడు, వాడి చదువుతో సంబంధం లేకుండా వాడి ఆటోమేటిక్ గా మెచ్యూరిటీ తెచ్చుకోగలడు. సార్ మేము ఎడ్యుకేషన్ లేదు, మేము ఆలోచించే శక్తి లేదు అంటే అది కూడా దేవుడే ఇస్తాను అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు, గుర్తుంచుకోండి. మాకంతా ఆలోచించే శక్తి లేదు సార్, ఏదో నడుపుతున్నాం సార్ అలా నడపకండి. ఒకసారి సంకల్పం చేసుకోండి. ఈ 10 రోజులలో సంకల్పం చేసుకోండి. అత్యద్భుతమైనటువంటి నవరాత్రులు మళ్ళీ రావాలంటే 1 year వెయిట్ చేయాలి. అన్నిటికంటే కూడా శరత్ నవరాత్రులు గొప్పవి, అది గుర్తుంచుకోవాలి. సో దేవతలందరూ కూడారు, పరమశక్తి మొత్తం తయారైంది. అనేక ఆయుధాలు, ఏ దెబ్బకు ఎవరు చస్తాడో తెలుసు అమ్మవారికి. అలా వారందరినీ కూడా చంపేసింది. సో దేవతల సహకారం అంటే మన ఇంద్రియాలు, మన శరీరంలో ఉన్నవి ప్రతిదీ దేవుడే అని చెప్పి చెప్పుకున్నాం. కళ్ళు సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, వరుణుడు, అగ్ని, దిగ్దేవతలు, ఇంద్రుడు, ఇలా మన శరీరంలో ప్రతి భాగము కూడా దేవుడే. కాబట్టి ఆ దేవతలందరినీ కూడా మనము ఉపయోగించాలి. ఉపయోగించినప్పుడు బయట ఉన్న బద్ధకాలు జాంతానై స్థిరమైనటువంటి ధర్మం వస్తుంది, భక్త రక్షణ వస్తుంది. భగవంతుడు అవతారాలను తీసుకుంటాడు. మనలో ఉన్నటువంటి రాజస లక్షణాలను పోగొట్టాలి. మనలో ఉన్నటువంటి దుర్గుణాలను అమ్మవారిని ప్రార్థించడం ద్వారా, అంటే భక్తి, ధ్యానం అంటే మెడిటేషన్. భక్తి సరే మీకు రావాల్సిందే, ధ్యానం ఇవాళ నేను చేయిస్తాను. మళ్ళొకసారి చెప్తున్నా, భక్తి అంటే దేవుడి మీద ప్రేమ. దేవుడి మీద మీరు ప్రేమ తెచ్చుకుంటారా లేదా అది మీ ఇష్టం. ఇంకా మేము తెచ్చుకోము అంటే అసలు క్లాసెస్ కి జాయిన్ అవ్వద్దు. ఇంకా ఈ పిచ్చి పూజలు, పిచ్చి పనులు చెయ్యకండి, ఇంకా మానేయండి. దేవుడి పైన నమ్మకము, భక్తి గట్టిగా ఉండాలి, శరణాగతి ఉండాలి. ఆ నమ్మకం లేనప్పుడు ఎంత చేసి ఏం లాభం? నేను అప్పుడు ఒక కథ చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా మీ అందరికి. ఏంటంటే ఊర్ లోపల 10 రోజుల పాటు మస్తు చేస్తారు, వరుణ యజ్ఞం చేస్తారు, పుడవాలిగా మేఘాలు పురవాలి అని చెప్పి పెద్ద పెద్ద పండితులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఖరీదైన 100 కోట్ల రూపాయల కార్లలో 100 కొద్ది కార్లు అక్కడ నిలబడి ఉంటాయి అన్నమాట. వస్తారు, రాత్రి పగలు చేస్తారు,
చివరి రోజు నాడు అందరూ వస్తారు, కానీ ఒక్క పిల్లాడు మాత్రమే గొడుగు తెచ్చుకొని వస్తాడు. ఎందుకంటే వాడికి ఈరోజు వర్షం పడుతుందేమో అని నమ్మకం. మిగతా వాళ్ళకి ఏమీ లేదు. దబదబా చీరలు కట్టుకున్నారు, కొత్త రంగులు పెట్టుకున్నారు, టీమ్ లీడర్స్, గ్రూప్ లీడర్స్, ఈ లీడర్స్, ఆ లీడర్స్ అందరూ రకరకాలుగా ఉన్నారు. కొంతమంది కోలాటలు ఆడుతున్నారు, కొంతమంది పిచ్చి డాన్సులు చేస్తున్నారు, కొంతమంది అమ్మో ఆవిడ చేస్తుంది నేను చేయకపోతే ఏమనుకుంటారో అని వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది తబలాలు కొడుతున్నారు. ఈ హంగులు ఆర్భాటాలన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళు గుర్తించింది ఏంటంటే వర్షం పడుతుందేమో అని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే బోల్డ్ అంతా మేకప్ వేసుకొచ్చారు. ఒక్కొక్కళ్ళు ఏమేమి వేసుకున్నారు, ఐలైనర్స్, ఏవో పెట్టుకుంటారు, అవి లిప్స్టిక్లు, లిప్ లైనర్లు, మళ్ళా ఇవన్నీ ఇంటికి వెళ్ళాక తీయడానికి లిప్ లైనర్ రిమూవర్, లిప్ రిమూవర్, అన్ని ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుని మొత్తం మేకప్ రిమూవింగ్ కిట్ అన్ని పెట్టుకుని వచ్చారు. మరి వాళ్ళకి ఎవరికి నమ్మకం లేదు దేవుడి మీద. ఆ పిల్లాడికి ఒక్కడికే నమ్మకం ఉంది. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుంది అంటే ద్వితీయ అధ్యాయం ఏదైతే మనం నిన్న ద్వితీయ చరిత్ర ఏదైతే పూర్తి చేస్తున్నామో ఇది మాటలు కాదు. ద్వితీయ చరిత్ర చాలా 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 గొప్పనటువంటిది. ఆ ద్వితీయ చరిత్రలోనే మనకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నామో. ఇంద్రుడు, వరుణుడు వీళ్ళందరూ ఏం చేశారు, మహిషాసురుడి మీద కంప్లైంట్ చేశారు అమ్మవారికి. కంప్లైంట్ చేయడమే కాకుండా వాళ్ళు ఏం చేశారు, ముందు వాళ్ళ శక్తిని అంతా కూడా ధారపోశారు. అందరు ఆయుధాలు కూడా ధారపోశారు. అయితే ధారపోయడం వల్ల అప్పటిదాకా అవ్యక్తంగా ఉన్న తల్లి వ్యక్తమైంది. అదే విధంగా మనలో కనిపించని శక్తి కనిపిస్తుంది. అవ్యక్తం అంటే కనిపించని శక్తి మనలో కనిపిస్తుంది అని గుర్తుంచుకోండి. ఆ శక్తి మనకు చైతన్యాన్ని ఇచ్చి మనం ఏమైనా చేయగలం. చేసినప్పుడు అప్పుడు మన లోపల ఉన్న రాక్షసులందరూ చచ్చిపోతారు. ఎవరా రాక్షసులు? చిక్షురుడు. మొదటి రాక్షసుడి పేరు చిక్షురుడు. చిత్ ప్లస్ క్షుర. క్షుర అంటే కట్ చేయడం అన్నమాట. సో అసంపూర్ణ జ్ఞానం, సగం జ్ఞానం, హాఫ్ నాలెడ్జ్ అని ఇంగ్లీష్ లోపల అంటాం కదా. చిక్షురుడు అంటే హాఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు. ఆ చిక్షురుడు అనేటటువంటి రాక్షసుడు మనలో ఉన్నాడు. హాఫ్ నాలెడ్జ్. ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, గోల 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 గోల, హడావిడి, హంగు, ఆర్భాటాలు. చిక్షురుడు. ఇంకోడు చామరుడు అంటే ఈక. చామరి మృగం నుంచి తెచ్చినటువంటి ఈకని చామర అంటారు. ఈ చామరుడు అనే రాక్షసుడు ఎవరు? చాలా లైట్ గా ఊగుతాడు. దాంతో ఈకతో ఎంత గాలి వస్తుంది? పెద్ద ఫ్యాన్లు, ఏసీలు పెడితేనే గాలి రాదు. అంటే ఇది సుఖాన్ని అందించడంలో లేదా భోగాన్ని అందించడంలో మనకు ముందుకు తీసుకెళ్లదు. ఎందుకంటే అది ఏకాగ్రంగా మనకి ఇవ్వదు. సో ఫోకస్ లేని వ్యక్తిత్వం మనలో ఉంటే వాళ్ళు చామరుడు అంటారు. చిక్షురుడు అంటే ఎవరండి? హలో, నిద్రపోయిన వాళ్ళు ఒకసారి లేచి చెప్పండి. చిక్షురుడు అంటే ఎవరు? నెమలి ఈక. చిక్షురుడు, చామరుడు ఇద్దరు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనం. ఎవరు చిక్షురుడు, ఎవరు చామరుడు? చిక్షురుడు అంటే హాఫ్ నాలెడ్జ్. చామరుడు అంటే దృఢత్వం, ఏకాగ్రత లేనివాడు, ఫోకస్ లేనటువంటి వాడు. ఈ రెండు లక్షణాలు మనలో ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఈ రాక్షసులను మనం చంపాలా లేదా చూసుకోండి. చిక్షురుడు అయిపోయాడు, చామరుడు అయిపోయాడు. తర్వాత ఉదగ్రుడు ఉన్నాడు. మరి ఉదగ్రుడు ఎవరు? ఉత్ ప్లస్ అగ్ర. ఉత్ అంటే ఉన్నత స్థానంలో, అగ్ర అంటే పైకి ఉండాలి అని చెప్పి. ఎంతసేపు కూడా నేను అందరికంటే గొప్పగా కనిపించాలి, నేను అందరికంటే గొప్పగా కనిపించాలి అనేదాన్ని ఉదగ్ర అంటారు. అటువంటి వాళ్ళలో ఏమవుతుంది? వాళ్ళకు కూడా ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి రాక్షసత్వం మనలో ఉంది. వీళ్ళందరూ రాక్షసుల పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆయన కింద ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు ఎవరైతే అమ్మవారితో పోరాడడానికి వెళ్ళారో వారందరి మాటకు ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే, మొదటి వాడేమో హాఫ్ నాలెడ్జ్ వాడు, అది మనలో ఉంది హాఫ్ నాలెడ్జ్. రెండవది ఏంటి? దృఢత్వం లేకపోవడం. ఒక ఈక ఎంత ఇలాగా ఉంటుంది, ఆ ఈకతో మనకేమొస్తుంది? అలాంటిది అనమాట. అంటే ఏకాగ్రత లేకుండా ఉండడం. మూడవది ఏంటంటే ఉదగ్రం. ఉదగ్రుడు అంటే వీడెవడు? ఉదగ్రుడు అంటే నేనే గొప్పవాణ్ణి, నేనే గెలవాలి, నేనే అందరికంటే ఉన్నతంగా స్థానంలో ఉన్నాను అనేటటువంటి అహంకారం, విపరీతమైనటువంటి ఆధిపత్యం సాధించాలి అవతల వాళ్ళ మీద అనేవాడు. ఇక ఇంకొకటి మహాహనుడు. హను అంటే హనుమాన్ అంటాం కదా, దౌడలు. హను అంటే దౌడలు అన్నమాట. ఈ అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ సార్. అయితే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి. అవతల వాళ్ళు నన్ను గొప్పగా అనుకోవాలనుకునే వాళ్ళు. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే చాలా మందికి తెలియంది, అవతల వాళ్ళు మనం ఎప్పుడు గొప్ప వాళ్ళు అని అనుకోరు. ఆ విషయం మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే టెంపరీగా అనుకుంటాం మనం ఎవరన్నా గొప్పగా అనుకున్నారేమో అని. కానీ అది ఎప్పటికీ జరగదు. మనం అనుకోవడమే కానీ అక్కడ ఏమీ జరగదు. ఒక్క నిమిషం. హలో అమ్మా, చెప్పమ్మా. అదే నేను చెప్పాను, నేను అన్నయ్యకి చెప్పాను,
నేను రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, సరేనా? అదే 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 నేను ఇవ్వమని చెప్పాను అన్నయ్యకి, సరేనా? ఇస్తాడు, నేను రేపు వచ్చినప్పుడు మాట్లాడతాను, సరేనా? అవును, ఇప్పుడు లేవా ఇంట్లో, లేవా? ఇవ్వు. నేను చెప్తాలే, అన్నయ్యకి చెప్తాను నేను, సరేనా? నేను అన్నయ్యకి చెప్తాను. అది అవును, అదే అందుకే ఇప్పుడు ఇవ్వు, నేను వచ్చుతాను కదా, సోమవారం వచ్చినప్పుడు మాట్లాడతాను, సరేనా? ఇవ్వు. సారీ, అన్నయ్య దగ్గర, అమ్మ దగ్గర నుంచి కాదు. సో మహాహనుడు, హనుడు అంటే ఏంటి? దౌడలు, హనుమాన్ అంటాం కదా, దౌడలు. ఈ దౌడలు దేనికి? ఇలా కొరకడానికి, అనగదొక్కడానికి, మోసానికి. ఇలా గట్టిగా కొరికాడు అంటే ఏంటిది వాడి ఉద్దేశము? వాడు ఎవరినో అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనలో లేదా ఊహించుకోండి ఒకసారి. దౌడల్ని గట్టిగా కొరకడము, కోపం, ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా? వీళ్ళందరూ ఎవరో రాక్షస రూపంలో అనుకోకండి. ఆ రాక్షసులంతా మనలో ఉన్నారన్న సంగతిని గుర్తించండి. అసిలోముడు అంటే, అసి అంటే కత్తి. మనము ఇది గరుడ పురాణం తెలుసుకున్నాం. అసిపత్ర ఇదన్నమాట. అసిపత్రం అంటే అవి కత్తి లాంటి ఆకులు ఇలా కోసేస్తాయి అన్నమాట. ఇక్కడ ఏమైతుంది? అసిలోముడు అంటే వీడికి కత్తుల లాంటి మాటలతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే అవతల వాడి శ్రేయస్సు వాడికి పట్టదు. తన మాటలతో అవతల వాళ్ళని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెడతాడు. మానసికంగా హింసిస్తాడు అవతల వాళ్ళని. తన మాటల ద్వారా అవతల వాళ్ళని హింసిస్తాడు. వాడు అసిలోముడు అనేటటువంటి రాక్షసుడు. వీళ్ళందరినీ నిన్న అమ్మగారు చంపారు. ఇక నెక్స్ట్ బాష్కల అనేటటువంటి దానికి వాష్కల అని చెప్పి కూడా ఒక మీనింగ్ ఉంది. వాష్కల అంటే వెళ్ళడం, అంటే చంచలత్వం అంటే కుదురుగా ఉండకపోవడం. ఒక దగ్గర కుదురుగా కూర్చోరు, ఒక విషయాన్ని కుదురుగా వినడానికి ఇష్టపడరు ఎక్కువగా. అలా బద్ధకంగా ఉంటారు, వాళ్ళకి ఏది వినదు. ఒక 5 నిమిషాలు వినగానే ప్రవచనం బోర్ కొడుతుంది, ఒక 5 నిమిషాలు చూడగానే సినిమా బోర్ కొడుతుంది. ఏది పట్టదు. ఎంతసేపు ఆ ఫోన్లు లేపడము, వేరే వాళ్ళకు మాట్లాడటము, ఇంతే. చంచలతత్వం, బాష్కల అంటే చంచలతత్వం. ఇంకోటి ఉంటాడు పరివారిత అని, ఇంకొక రాక్షసుడు నిన్న తప్పాడు. వాడు ఏంటంటే పరి అంటే చుట్టూరా, పరివారిత అంటే ఎంతసేపు చుట్టుపక్కల జనాలు ఉండాలి, నా చుట్టూ జనాలు ఉండాలి, నా ఇంటికి ఎక్కువ మంది రావాలి. శ్రీనివాస్ నీకు తెలుసా, నా కూతురు పెళ్లి చేసిన 1000 మంది వచ్చిండ్రు. ఇంకోటి చెప్తాడు, నా కూతురు పెళ్లి చేసిన 5000 మంది వచ్చిండ్రు. ఇలా చెప్తూ ఉంటారు మనకి. దానికి కారణం ఏంటంటే నా ముందు ఎక్కువ జనాలు ఉన్నారు, నాతోటి ఎక్కువ జనాలు ఉన్నారు అంటే అదొకటి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు జనాలు. నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ ని అని చెప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అది పరివారిత అనేటటువంటి రాక్షసుడు. అది మనలో ఉన్నాడా లేదా ఒకసారి ఆలోచించండి. బిడాల అనే రాక్షసుడు ఉన్నాడు. బిట్ అంటే దూషణ అంటే అవతల వాళ్ళని విషం చిమ్మడం అన్నమాట. అవతల వాళ్ళతోనే విషం చిమ్మడం, ఎంతసేపు కూడా వాళ్ళని లోపాలి. ఇది మనం పైశునం అని చెప్పేసి ఏదైతే నేర్చుకున్నామో, ఇది మనం భగవద్గీతలో నేర్చుకున్నాం పైశునం అని. ఆ పైశునం అనేటటువంటి దానికి ఈ బిడాలుడు అనేటటువంటి రాక్షసుడు సమానం. పైశునం అంటే అవతల వాడి లోపాలను చూడటము, అవతల వాడి మీద చాడీలు చెప్పడము. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి రాజస లక్షణాలు ఉన్నాయి అంటే ఇందులో ఉన్న అన్ని లక్షణాలు కూడా. బిడాలుడు అంటే ఎవరు? విషాన్ని చిమ్మేటటువంటి వాడు, అంటే పైశునం చేసేటటువంటి వాడు బిడాలుడు. పరివారిత అంటే చుట్టుపక్కల జనాలు ఉండాలి, నాకు జనాలు చాలా మంది ఉన్నారు, నా వెనక చాలా మంది నడుస్తున్నారు అని చెప్పేవాడిని పరివారిత అంటారు. బాష్కల అంటే ఏంటి? చంచల స్వభావం, ఓ దగ్గర కుదురుగా లేనటువంటి స్వభావం. కూర్చోలేరు, నించోలేరు, కదలలేరు, ఏదో హడావిడి. అందరి కోసము వాళ్ళు గుంపులో గోవిందగా చేస్తారు కానీ వాళ్ళకి ఏ పని మీద శ్రద్ధ ఉండదు. అసిలోముడు అంటే కత్తి లాంటి మాటలు మాట్లాడుతుంటారు, కోసేటటువంటి మాటలు మాట్లాడుతుంటారు, అవతల వాళ్ళ గుండెలు తెగిపోయేలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అసిలోములు. మహాహనుడు అంటే ఈ దౌడలు గట్టిగా, మహా అంటే గొప్ప, హనుడు అంటే దౌడలు. ఈ దౌడలు గట్టిగా ఉన్నాయి అంటే హనుమాన్ అంటాం కదా, అట్లా. ఆ మహాహనుడు, ఈ మహాహనుడు అనే రాక్షసుడు అందరినీ ఇలా అనగదొక్కేయాలి, నోటి కింద అనగదొక్కేసేయాలి. అంటే కుట్ర, కుతంత్రాలు, కోపము, ఈ చెడు లక్షణాలన్నీ కూడా మహాహనుడు. తర్వాత ఉదగ్ర అని చెప్పి తెలుసుకున్నాం. ఉత్ ప్లస్ అగ్ర. ఉతగ్ర అంటే ఏంటంటే ఎంతసేపు నేను పైన ఉండాలి, నన్ను అందరూ పూజనీయుడు అనుకోవాలి. దంభం, దర్పం, మానితం అని చెప్పి చెప్పుకున్నాం కదా మనం భగవద్గీతలో, అదన్నమాట. ఎంతసేపు కూడా అతిమానితం, నాకు నేను గొప్పగా ఉండాలి, అతిమానితం అన్నమాట ఉదగ్రుడు అంటే. విపరీతమైనటువంటి అహంకారం, విపరీతమైనటువంటి అధికారం, నాకు కావాలి, నేనే ఆధిక్యం, నేనే అందరికంటే గొప్పవాణ్ణి అనేటటువంటి ఆలోచన. ఇక చామరుడు అనే రాక్షసుడి గురించి మనం చెప్పుకున్నాం. చామరం అంటే ఈక, అంటే దృఢత్వం లేకపోవడం, స్థిరత్వం లేకపోవడం. దాన్ని చామరుడు అనేటటువంటి రాక్షసుడు ద్వారా సూచిస్తాం. చిక్షురుడు అనేటటువంటి రాక్షసుడు చూస్తాం. చిక్షురుడు అంటే హాఫ్ నాలెడ్జ్, క్షుర అంటే కట్ చేయడం, అంటే సగం నాలెడ్జ్, వాడికి హాఫ్ నాలెడ్జ్. సో ఈ రాక్షసులందరినీ కూడా అమ్మవారు చంపారు. మరి మహిషుడి సంగతి ఏంటి సార్ చెప్దాం. ఇందులో డౌట్ ఉంటే అడగండి, ఒకసారి ఆపుతాను. నచ్చిందా?
మొదటిది. రెండోది డౌట్ ఉందా చెప్పండి. బాగుంది సార్. నాకు ఇది నచ్చింది సార్. విష్ణుమూర్తి మధుకైటబులు ఇచ్చినప్పుడు అమ్మవారికి అంటే పూర్తిగా శరణాగతి అయ్యి వాళ్ళ శక్తులను కూడా ధారపోసి ఆమెనే ఒక దారి చూపించమంటారు. అలాగా మీరు ఏమంటున్నారంటే మనం ఏకాగ్రతతో టోటల్ గా సరెండర్ అవ్వాలి ఆ చైతన్య శక్తికి, ఆ పరమాత్ముడికి. అప్పుడు మనలో పరిణితి అన్నది వస్తుంది. నాకు అది చాలా నచ్చింది సార్ పాయింట్. వెరీ గుడ్. అదిగాక సర్వశక్తులు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందు లోపల మనకు చెప్పేది ఏంటంటే 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో మధుకైటపులు అది బద్ధకం పోగొట్టుకోమని చెప్పేది. ఈ 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎంతమంది రాక్షసులు అయ్యారు? బోలుడు ఎంతమంది రాక్షసులు అయ్యారు? చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, మహాహనుడు, ఇంతమంది రాక్షసులు అయ్యారు. సో రాజస లక్షణంలో ఎక్కువ మంది రాక్షసులు ఉంటారు. మనలో చెడ్డ గుణాలన్నీ కూడా 2వ చరిత్రలో ఉన్నాయి. మొత్తం మనకు చండీ సప్తశతి 3 చరిత్రలలో ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. మొదటి చరిత్ర మనలో ఉన్న తామస గుణానికి ప్రతీక. 2వ చరిత్ర ఏదైతే నిన్న ఇవాళ తెలుసుకుంటున్నామో ఇది మనలో ఉన్న రాజస లక్షణాలకు. రాజస లక్షణం ఉన్నప్పుడు రాక్షసులు కూడా అలాగే ఉంటారు. ఇది పోదు. రాజస లక్షణం పోయిన తర్వాత కూడా ఇంకా వెంటాడుతుంది. మహిషాసుర మర్దన తర్వాత రాక్షస సంహారం ఆగిపోదు, ఇంకా ముందుకెళ్ళాలి. సాత్విక గుణం పెంచుకోవాలి అంటే మాటలు కాదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి, మనల్ని హింసిస్తూ ఉంటాయి, మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వవు, మనల్ని కుదురుగా ఉండనివ్వవు. సో అటువంటిది ఏదైతే ఉందో అటువంటి రాక్షసులు వీళ్ళందరూ కూడా. ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇందులో ఈ రాక్షసుల పేర్లలో గానీ ఇవి మనలో ఉన్న లక్షణాలు. వాళ్ళ ఇద్దరు రాక్షసుల తర్వాత వీళ్ళ రాక్షసులు వస్తారా సార్? ఇంకా మనుషులు ఎవరు ఉండరా సార్ అప్పుడు? కాదు, అదొక కథ, ఇదొక కథ. మధుకైటబులు సృష్టి ప్రారంభంలో వచ్చారు. వీళ్ళందరూ సృష్టి అయిపోయింది, ఇంకా మిగతా దేవతలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేసారు ఆ టైంలో. అప్పుడు దేవతలు వాళ్ళు వీళ్ళు ఎవ్వరూ లేరు. విష్ణుమూర్తి మధుకైటబులను చంపినప్పుడు సృష్టిలో ఎవరూ లేరు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అన్ని లోకాలు వచ్చేసాయి. ఇప్పుడు అన్ని లోకాలు వచ్చాయి, దేవతలు ఓడిపోయారు. నిన్న మనం కథ తెలుసుకున్నాం కదమ్మా. అందులోపల అన్ని లోకాలను ఆయన జయించాడు మహిషాసురుడు అని చెప్పి తెలుసుకున్నాం. మహిషాసురుడు రాజస లక్షణానికి ప్రతీక. అతని దగ్గర బోల్డ్ అంత మంది రాక్షసులు ఉన్నారు. ఇప్పుడు ఈ రాక్షసులంతా ఎవరు? మనలో ఉన్నటువంటి లక్షణాలు. మీకు అర్థం కావడం లేదు ఎవరికి కూడా. రాక్షసులు అంటే ఒక వ్యక్తిని చూపించుకుంటున్నారు మీరు. మనలో ఉన్న చెడ్డ గుణాలు, మనలో ఉన్న చెడ్డ గుణాలు ఇవన్నీ, మనలో ఉన్న చెడ్డ గుణాలు ఇవన్నీ. ఆ విషయం అర్థమైందా లేదా? అర్థమైనట్టు అనిపించట్లేదు నాకు, అర్థమైనట్టు అనిపించట్లేదు. ఇంకా కూడా ఎవరో రాక్షసులు ఎక్కడో ఉన్నారు. అవి మనలోనే ఉన్నాయి సార్. అన్ని మనలో ఉన్న లక్షణాలే సార్. అవి ఫాలో అవ్వాలి, మనలో అన్వయించుకొని ఫాలో అవ్వాలి. సరే, నేను అడుగుతాను రాక్షసులని, మీరు చెప్పండి వాళ్ళ లక్షణాలు ఏంటో. చామరుడు అంటే రాక్షసుడు ఏం లక్షణం మన లోపల? ఫోకస్ లేని దృఢత్వం లేకపోవడం. వెరీ గుడ్. అసిలోముడు అంటే? అసిలోముడు మాటలతోటి. పరివారత అంటే మన చుట్టూ జనాలు ఉండాలి ఎప్పటికీ, మనం నా చుట్టూ ఎప్పటికీ జనాలు ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, వాళ్ళు నన్ను పొగుడుతూ ఉండాలి చుట్టూ పరివారం. బిట్ అలా అంటే బిట్ అలా, బిడాలుడు బిట్ అలా. అవతల మీద విషం చిమ్మడం సార్. విషం చిమ్మడం అంటే అందరి మీద నిందలు వేస్తూ ఉండడం, తనలో ఉండే దుర్గుణాలని నలుగు వైపులా ప్రసరింప చేయడం. ఓ పైన అందరికి బాగానే అర్థమైంది. నేను అందరూ నిద్రపోయారు అనుకున్నా. ఓ థ్యాంక్ యూ. అందరూ పడుకోలేదు. ఎప్పుడో ఒకసారి శ్రీనివాస్ స్టూడెంట్స్ కళ్ళు తెరుస్తారు, చెవులు జాగ్రత్తగా ఓపెన్ చేసి వింటారు. వండర్ఫుల్, చాలా సంతోషం. సరే, ఇప్పుడు అందరి గురించి మేడం చెప్పండి. సింబాలిజం చాలా బాగుంటుంది, పేర్లకు గుణాలకు సింబాలిజం చాలా బాగుంటుంది. అర్థం చేసుకుంటే థ్యాంక్ యూ సార్. ఉన్నప్పుడు ఆ పేరుతో అనుకుంటే బాగా గుర్తుంటాయి గురువు. శిక్షుడు అంటే హాఫ్ నాలెడ్జ్ తో ఉండేవాడు సార్. శిక్షుడు అంటే హాఫ్ నాలెడ్జ్. కరెక్ట్, వెరీ గుడ్. మీ అందరూ బాగా విన్నారు, నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇట్స్ ఎ రేర్ క్వాలిటీ. మీరు అప్పుడప్పుడు వింటారు, అది చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు వినకుండా ఒకసారి వింటే ఎంత సంతోషం వేస్తుంది చెప్పండి నాకు. ఆ సంతోషం వల్ల వాడు ఇప్పుడు ఎప్పుడు వినకుండా. సార్ అందరికంటే ఎక్కువ ఉదగ్రుడు నేనే అహంకారం. గొప్పగా ఉండాలి, రైట్. సరే, వెరీ గుడ్. ఇప్పుడు మనమే మరి అన్ని చెప్పుకున్నాం. మరి మహిషాసురుడు అనే రాక్షసుడు గురించి చెప్పుకోకపోతే ఎట్లాగా? మహిషాసురుడు అనే రాక్షసుడు ఎవరు? ఇదంతా కూడా మనము తత్వ రూపంలో, నిన్న కథ రూపంలో తెలుసుకున్నాం కదా, ఈ రోజు తత్వ రూపంలో తెలుసుకుంటున్నాం. ఏంటి?
మొదటి అధ్యాయము మొదటి చరిత్ర, 2, 3, 4 అధ్యాయాలు రెండవ చరిత్ర, మూడవ చరిత్ర ఏదైతే ఉందో అది 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఈ అధ్యాయాలన్నీ కలిపితే మూడవ చరిత్ర. రెండవ చరిత్ర లోపల మనం రాజస లక్షణాలను పోగొట్టడం గురించి తెలుసుకుంటున్నాం. మధుకైటబులు అనేటటువంటిది సృష్టి కూడా రాకముందు ఉన్నటువంటి మాయ. మాయ ఇప్పటిది కాదు, సృష్టి అసలు జరగక ముందు నుంచి కూడా ఉంది అన్న విషయాలని మనం తెలుసుకుంటాము. తెలుసుకున్నప్పుడు మరి మన రాజస లక్షణాలు ఎలా పోగొట్టుకోవాలి? రాజస లక్షణాలను కూడా పోగొట్టుకోవాలంటే ఇటు దేవి సైన్యాధిపతులందరినీ చంపేసిన తర్వాత మహిషాసురుడు వాడు తల నరికేద్దామనుకున్న ప్రతిసారి కూడా ఏం చేశాడని చెప్పి రూపం మార్చేసుకున్నాడు. ఒకసారి సింహంగా వచ్చాడు, ఒకసారి మనిషిగా వచ్చాడు, ఒకసారి ఏనుగుగా. ఇవన్నీ నిన్న మనం తెలుసుకున్నవే, కొత్తగా చెప్పడం లేదు నేను. చివరికి ఆవిడ ఆయనని చంపేసింది. అంటే ఏంటి? అన్ని దేవతలు ఆవిడని ప్రశంసించారు, మళ్ళీ ఆవిడ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించింది. దీని అర్థం ఏంటంటే మనము మానసిక అహంకారాన్ని పోగొట్టుకోవడం కోసం, రాజస లక్షణాలను పోగొట్టుకునేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి తెలుసా. మనము ఎన్నో రకాలుగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు ఇలా అన్నావుట కదా వాణ్ణి అంటే, లేదు నేను ఇలా తప్పు ఉంటే అవును తప్పు అని ఒప్పుకోవడం ఏముంది? ఎన్నిసార్లు మనం చేసిన తప్పులని ఒకసారి మనం సరిదిద్దుకోకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో చూడండి. మనం చంపుకుంటున్నామా లేదా చూడండి. ఇలాంటి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు తెలుసా. రేపు చచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తే ఎట్లా వాయిస్తాడు తెలుసా? చెంపలు వాయిస్తాడైతే ఇక అసలు ఆ నొప్పి మామూలుగా ఉండదు, అంత దారుణంగా కొడతాడు. ఇన్ని లక్షణాలు నీ లోపల చెడు లక్షణాలు పెట్టుకుని ఒక్క లక్షణమైనా నువ్వు మారడానికి సిద్ధపడ్డావా? ఒక్క లక్షణమైనా మారావా? మనసులో ఉన్న అహంకారాన్ని నువ్వు పోగొట్టావా? అహంకారాన్ని తల్లి చంపడానికి ప్రతిసారి వస్తున్నప్పుడు అహంకారం ఇంకో రూపంలో వెళ్ళిపోతుంది. ఆ అహంకారం ఇంకో రూపం, దాన్ని అధిగమించడం చాలా కష్టము. అహంకారాన్ని అధిగమించడం చాలా కష్టము. ఎన్ని రూపాలు తీసుకున్నాడో. కానీ ఒకసారి తల్లి గనక విజృంభించింది అంటే నువ్వు ఎన్ని రూపాలైనా మార్చుకో, అహంకారాన్ని పోగొట్టుకుంటాం. సో రాజస లక్షణము కష్టమే కానీ అసాధ్యము కాదు. మళ్ళొకసారి చెప్తున్నా, రాజస లక్షణాన్ని పోగొట్టుకోవడం కష్టమే కానీ అసాధ్యము కాదు. రాజస లక్షణాన్ని పోగొట్టుకోవచ్చు, ఆ లక్షణాన్ని మనము అధిగమించవచ్చు. ఇది మనకు అత్యద్భుతమైనటువంటి కృప, అమ్మవారి కృప. ఆ అమ్మవారి కృప వల్ల మనం ఏం చేస్తున్నాము? ఇవన్నీ కూడా సాధించుకోగలిగాము. మహిషాసురుడు కఠోర తపస్సు చేశాడు, బ్రహ్మదేవుని నుంచి వరాలు తీసుకున్నాడు, ఇంద్రలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు, దేవతలందరినీ శరణాగతి చేసుకున్నాడు. దేవి అమ్మవారికి అందరూ కూడా వారి చైతన్యాన్ని ఇచ్చారు, శక్తులన్నీ కూడా వలుపుకున్నారు. అప్పుడు యుద్ధం జరిగింది. మహిషాసురుడు గర్వంతో వెళ్ళాడు, తన దగ్గర ఉన్న అందరూ రాక్షసులని పంపించాడు. అహంకారం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, అహంకారం ఓ పట్టాన దిగదు. ఇందాక చెప్పిన 10 మంది రాక్షసుల పేర్ల మీద అలా వెళ్తూ ఉంటుంది. ఆ ఒక్కొక్క లక్షణము పోయిన తర్వాత చివరికి అహంకారమే దిగితే ఏమైంది? అమ్మవారు ఇక్కడ మెడ మీద తలబెట్టి శూలంతో నరికి పారేసింది. ఎంత అద్భుతమైనటువంటిదో చూసుకోండి. అంటే ఏంటంటే వాడు పడిపోవాల్సిందే. మహిషము అంటే పశువు, అటువంటి పశువు అసురుడు అంటే అజ్ఞాని. అటువంటి వాడు ఎన్ని రూపాంతరాలు చేరుకున్న అహం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఎన్ని రూపాలలో ఉన్నా కూడా దేవి శక్తి అనేటటువంటిది సర్వశక్తుల సమ్మేళనము. ఆ సర్వశక్తులు మన లోపలే ఉన్నాయి. అప్పుడు మనం మహిషాసురుణ్ణి మెడ పట్టేసి అవిద్యను పూర్తిగా నాశనం చేయాలి, అజ్ఞానమును పూర్తిగా నాశనం చేయగలిగేంత గొప్ప విషయాన్ని మనము తెలుసుకున్నాము. అప్పుడు మనము అయిపోయిన తర్వాత అందరూ కూడా అమ్మవారికి పూల వర్షం కురిపించి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీకు క్లుప్తంగా ధ్యానం ఎలా చేయాలో నేర్పిస్తాను. ఆల్రెడీ నా టీంలో ఉన్న వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ గా పట్టుకోగలరు, మిగతా వాళ్ళు కొద్దిగా మెల్లగా ప్రయత్నం చేయండి. చీకటి చేసుకోగలిగితే బెటరు. ఒక్కసారి ఇప్పుడు ప్రశ్నలు అడగండి, తర్వాత ధ్యానంలోకి వెళ్దాం. ప్రశ్నలు సార్, ఈ మహిషాసురుడు ఒక్కసారి చెప్పండి సార్ మళ్ళీ జస్ట్. మహిషాసురుడు రూపాలు మార్చుకున్నాడా లేదా? రూపం మార్చుకున్నాడు. అదే విధంగా మనం కూడా ఏమవుతుందంటే ఈ అహంకారం అనేది రకరకాల రూపాలలో వెళ్ళిపోతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలని చెప్పి ఏవైతే చెప్తామో అరిషట్ వర్గాలుగా రకరకాల రూపాంతరాలు చెందుతుంది. అంటే రకరకాల రూపాలలోకి వెళ్తుంది. ఇట్ చేంజెస్ ఇట్స్ కలర్స్. అందువల్ల ఏమవుతుంది, ఆ కలర్స్ అన్ని మార్చుకోవడం వల్ల ఏమైపోయింది, దాన్ని గుర్తించడం కష్టం. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి మనస్ఫూర్తిగా శరణు వేడతామో, చాలా మందికి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కుదురుతనం ఉండదు. ఏదో పని వస్తుంది, ఏదో కాల్ వస్తుంది, ఏదో వస్తుంది, ఎమర్జెన్సీ తప్ప మిగతా పనులు మనము చేయకూడదు అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఎమర్జెన్సీ తప్ప మిగతా పనులు చేయకూడదు. ఇప్పుడు నేను మా అమ్మగారికి ఫోన్ తీసుకున్నాను, మీ అందరికీ తెలుసు 8 o'clock తర్వాత మా అమ్మ వాళ్ళు కాల్ చేయరు అని చెప్పి.
సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఏదైనా అర్జెంట్ అవసరం ఉండుంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను. అట్లాగా అలా తప్పితే మీరు అసలు ఏ కాల్స్ నాకు రోజు మొత్తంలో ఒక కాల్ వస్తుంది అంతే, మా అమ్మ నుంచి మధ్యాహ్నం 1:20 అంతే. మరి నాకు మీ అందరికంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కువ మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, మేము ఆర్ఎస్ఎస్ నుంచి కాల్ చేసే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం అందులో ఇంపార్టెంట్ మాత్రమే తీసుకుని అనవసరమైన వాటిని వదిలేసేయాలి. అది మనకు మహిషాసురుడు చెప్పేటటువంటిది. అన్ని రూపాలు మనం మార్చడం. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు థ్యాంక్ యూ సార్. షూర్. అందరికీ అర్థమైందా? అర్థం కాని వాళ్ళు సిగ్గుపడకుండా అడగండి. మళ్ళీ ఏంటంటే సిగ్గు ఎక్కువ మనోళ్ళకి, అది ప్రాబ్లం. ఇప్పుడు గురుగారు నమస్తే అండి. నాకేమి సందేహం కాదండి, విశ్వామిత్రుడు రాజర్షి నుంచి బ్రహ్మర్షిగా మారాడు కదా ప్రయత్నం చేయడంతో మీరు చెప్పినట్టు ఏ గుణాల్ని వదిలిపెట్టచ్చు అంటే రాజర్షిగా ఉండే గుణాలన్నిటిని వదిలిపెట్టి బ్రహ్మర్షిగా మారాడు. అది కరెక్ట్, చాలా కరెక్ట్ గా చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. విశ్వామిత్రుడు మనందరికీ కూడా ఆదర్శం. ఎందుకంటే ఒక మనిషి ఎన్నిసార్లు పతనం అవుతాడో చూడండి. పాపం విశ్వామిత్రుడి కథలో ఎన్నిసార్లు చెడు లక్షణాల వల్ల పైదాకా వెళ్ళిన వాడు పతనం అయిపోతాడు. అయినా కూడా చివరికి ప్రయత్నం చేసి ఆయన నేను బ్రహ్మర్షి అని నీతో అనిపించుకోవాలి అనే ఒకే ఒక కోరిక ఆయనకి. కానీ తీరా చూస్తే ఏమవుతుంది, చివరి ప్రయత్నంలో ఆయన అలా ప్రార్థిస్తూ ఉంటే ఇంద్రుడు వచ్చి తన శరీరంలో వచ్చేసి కీటకంలాగా గుచ్చుతూ ఉంటాడు. అప్సరసలు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు. డాన్స్ చేస్తూ ఉంటే పట్టించుకోడు, సరదాగా చూస్తూ ఉంటాడు, అంతే, ఏమీ పట్టించుకోడు. చిద్విలాసంగా చూస్తూ ఉంటాడు. అందరిలో ఉన్న చైతన్యాన్ని చూసినట్టే వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇంద్రుడు తన శరీరాన్ని బాధ పెడుతున్నాడు కీటక రూపంలో, ఆయనకు ఆ బాధ తెలియడం లేదు. అప్పుడు ఎవరు ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. నీ మనం ఏం చేస్తాము, సర్టిఫికెట్ల కోసం కష్టపడతాం, ఎవడో ఇచ్చే మెడల్స్, వాటి కోసం. అవి కాదు మనకు కావాల్సింది, దేవుడు ఇవ్వాలి. ఆ సమయంలో ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే ఓకే, నవ్ ఐ అండర్స్టూడ్, నేను బ్రహ్మర్షిని అయ్యాను. ఎవరు చెప్పక్కర్లేదు, నోబడీ హ్యాస్ టు సర్టిఫై. హి హిమ్సెల్ఫ్ రియలైజ్డ్ ద ఫ్యాక్ట్. తనంతట తనే తనలోని దైవత్వాన్ని గుర్తించగలిగాడు విశ్వామిత్రుడు. ఆయనకు అర్థమైపోయింది, నేను ఖచ్చితంగా పరిణతి చెందాను అని ఆయనకే అనిపించింది. అలాగ మనలో పరిణతి మనకు తెలియక అనుకోకండి, ఖచ్చితంగా తెలుస్తుంది. మనలో అసూయ మనం ఏం చేస్తామంటే కప్పేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒక్క 1 year కష్టపడండి, నేను నా మాట విని ఒక్క 1 year కష్టపడండి. మీలో మార్పు రాకపోతే నా పేరు వేరేది మార్చేసుకుంటాను. సిన్సియర్ గా కష్టపడ్డ వాళ్ళకి ఇది జరగకపోవడం అసంభవం. ముందు కుదురుతనం అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఆ కుదురుగా ఉండడం అలవాటు చేసుకోండి. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే ధ్యానంలో రజోగుణము రాజసగుణం రెండు ఇన్ బిట్వీన్ ఒకటేనమ్మా, రెండు ఒకటేనండి. రజోగుణం అన్నా రాజసం అన్నా ఒకటే. ఓకే, థ్యాంక్ యూ సార్. రాజస లక్షణము చూపించేది రజోగుణము. ఓకే ఓకే సార్. ఇంకెవరికి ప్రశ్నలు లేవా? అందరికీ చక్కగా అర్థమైందని ఆశిస్తున్నాను. మళ్ళొకసారి చెప్తాను. ప్రథమ చరిత్రలో మధుకైటబులు చనిపోయారు. సెకండ్ చరిత్రలో చాలా మంది రాక్షసులు, చివరికి మహిషాసురుడు చనిపోయారు. ప్రథమ చరిత్రలో మనం తామస గుణాన్ని అంటే అజ్ఞానం, బద్ధకం, అలసత్వం, మాయ వీటన్నిటిని ఎదిరించి బయటకు వచ్చాము. రెండవ దాంట్లో మనలో ఉన్నటువంటి రాజసము, చెడ్డ లక్షణాలు, కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా పోగొట్టుకోవడానికి రెండవ చరిత్ర లోపల మధ్యమ చరిత్ర అంటారు. 2వ చాప్టర్, 3వ చాప్టర్, 4వ చాప్టర్, ఈ 3 చాప్టర్ల లోపల మనం నేర్చుకున్నాము. మరి అటువంటిప్పుడు అమ్మవారు ఎవరో మనం ఆవిడని పూజించాలి కదా. మరి ఇంత శక్తినివ్వమని మనము ఏం చేయాలి? ప్రకృతి శక్తికి లోబడి ఉండాలి. అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనమంతా కూడా ఒక ఉల్లంఘించలేని శాసనం కింద ఉన్నాము. సంథింగ్ దట్ యు కెనాట్ బ్రేక్. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక నియమం ఏదైతే ఉందో దాన్ని మనం బ్రేక్ చేయలేము. ఆ నియమాన్ని మనం గుర్తించి ఆ నియమానికి మనం లోబడి ఉండాలంటే మరి మనం ప్రార్థించాలి కదా. ప్రార్థించడానికి అందరూ కూడా కాస్త ధ్యానం అలవాటు లేని వాళ్ళు సోఫాలో కూర్చోండి. ఇలాగ వెనకాల ఏదైనా సపోర్ట్ ఉన్న వాళ్ళు సపోర్ట్ పెట్టుకోండి. మెడకి ఏదైనా బెల్ట్ పెట్టుకోవాల్సిన వాళ్ళు బెల్ట్ పెట్టుకోండి. ఎక్కువసేపు చేయించను, ఊరికే అలవాటు కాబట్టి ఊరికే భగవంతుడి తలుచుకోవడానికి మాత్రమే. తర్వాత అందరూ కూడా కొద్దిగా చీకటి ఉన్నటువంటి దీంట్లోకి వెళ్ళండి. దేని మీద ఫోకస్ పెట్టకండి. సెల్ ఫోన్లు అవి మ్యూట్ లో పెట్టుకోండి, వేరేవి మీకు వినిపించకుండా మ్యూట్ లో పెట్టుకొని కళ్ళు మూసుకొని వెన్నెముక మెడ మాత్రం స్ట్రైట్ గా ఇలా ఉండాలి. వెన్నెముక మెడ ఇలా ఉంచుకునే ప్రయత్నం చేయండి. కళ్ళు పూర్తిగా మూసుకోవచ్చు, లేక నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంటానో అలా చూడొచ్చు. ఇది చూడండి, ఈ ముక్కు కొనాలి చూస్తున్నా నేను, అలా కూడా ఉండవచ్చు. ఓకేనా? సో అలా అందరూ ప్రయత్నం చేయండి. చేస్తే మీకు కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. నేను చెప్తున్న మాటలు విని వాటిపైన మీరు ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక 5 seconds లో స్టార్ట్ చేస్తాను. అందరికి మీరు ప్రిపేర్ అవడానికి ఒక 5-10 సెకండ్లు టైం ఇస్తాను. ఒక్కసారి కూర్చొని అమ్మవారిని ప్రార్థిద్దాం. 4వ అధ్యాయం. ఓకేనా?
నీళ్లు తాగాల్సిన వాళ్ళు నీళ్లు తాగండి. చక్కగా ప్రశాంతంగా కూర్చునే వాళ్ళు ప్రశాంతంగా కూర్చోండి. శబ్దం లేనటువంటి రూమ్ లో కూర్చోండి. వెన్నెముక మెడ నిఠారుగా పెట్టండి. ఇంతకు ముందు ధ్యాన తరగతులు అలవాటైన వాళ్ళు పర్వాలేదు. మిగతా వాళ్ళు మీ శ్వాస పైన ధ్యాస పెడుతూ నా మాటలు తప్ప మరేమీ వినిపించకూడదు. మీకు కళ్ళు మీరు పూర్తిగా మూసుకున్నా తప్పు లేదు. పూర్తిగా మూసుకోండి, మీకు అలవాటు అవుతుంది. పూర్తిగా మూసుకోండి. లేదంటే కళ్ళని నాలాగా సగం మూయండి. సగం మూయడము బెస్ట్ మెథడ్. బట్ ఇప్పుడే మీరు బెస్ట్ మెథడ్ ట్రై చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా కళ్ళు మూసుకోండి. నిద్రలోకి వెళ్లకుండా ప్రయత్నం చేయండి. నేను చెప్పిన మాటలు వినండి. ఎంత వీలైతే అంత అర్థం చేసుకోండి. మొత్తం అర్థమవుతుందని నేను అనను. అయినప్పటికీ కూడా ఎంత వీలైతే అంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఊహించుకోండి, అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించారు. దేవతలంతా కూడా అమ్మవారి పైన పూల వర్షం కురిపిస్తున్నారు. యక్షులు చక్కటి పాటలు పాడుతున్నారు. గంధర్వులు చక్కటి పాటలు పాడుతున్నారు, నృత్యం చేస్తున్నారు. అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఓ తల్లి, మా అందరికీ అన్ని లోకాలకు నువ్వు హితం చేశావు. నీ శక్తే గనక లేకపోతే సృష్టి స్థితి లయ జరగవు. అవి చేసేటటువంటి త్రిమూర్తులు ముందుకు సాగలేరు. సృష్టించేదానివి నువ్వే, మమ్మల్ని అందరినీ పుట్టించేదానివి, స్థితిని కలగజేసేదానివి నువ్వే, సంహారము చేసేది కూడా నువ్వే. నువ్వే ధ్రువకీర్తివి, నువ్వే మాలో ఉన్న ధైర్యం అంటే ధృతివి, నువ్వే మా లోపల ఉన్న బుద్ధివి, నువ్వే ఈ ప్రపంచానికి గతివి. నువ్వే తుష్టి, నువ్వే పుష్టి, నువ్వే ప్రమ, నువ్వే బుద్ధి, నువ్వే ఉమ, నువ్వే రమ. ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప లక్షణాలు నువ్వే. ఈ ప్రపంచం అంతా కూడా నీలోనే ఉంది. నువ్వు ప్రపంచాన్ని ధరించి ఉన్నావు. నీలో ఉన్న శక్తి వల్ల ఈ భూమిని, ఆదిశక్తిని ఆదిశేషుడు మోస్తున్నాడు. నువ్వు ఈ లోకాలన్నింటికీ కూడా జననివి, ఈ జగత్తుకు కూడా జననివి. నువ్వు సంహారకారిణివి. ఈ యజ్ఞంలో నువ్వు స్వాహదేవి, పితృకార్యాలలో నువ్వు స్వధవి, వషట్ అనబడే యజ్ఞ స్వరూపానివి కూడా నువ్వే. నిన్ను సేవించేవారు ఆనంద స్వరూపులవుతారు, నిన్ను సేవించని వారు దరిద్రులవుతారు. ఆనందాన్ని పొందుతున్న అందరూ కూడా నీపైన భక్తి ఉన్నవారే. పాలముంచిన, నీట ముంచిన నీవే బాధ్యత అని చెప్పి నమ్ముతున్న వారే. ఓ వాగ్దేవి, కల్పవల్లి, త్రిమూర్తులు కూడా నీ దివ్య మహత్తును తెలుసుకోగలరా? నువ్వు సౌభాగ్యాన్ని మాకు అందించేదాన్ని. నీ స్పందన శక్తి మా లోపల ప్రాణశక్తి. మేము వాయువు పీల్చుకుంటున్నామంటే అది నీ వల్ల. దిక్పాలకులకు, సర్వులకు నువ్వే అధిపతివి. ఓ మహిషాసుర మర్దిని, ఆ రాక్షసుని సంహరించి లోకానికి మంచి మేలు చేశావు. నీకు సాధ్యం కానిది ఏదీ లేదు తల్లి. మేం చేయగలిగేదల్లా నిన్ను జపించగలం. ఆ శక్తిని మాకివ్వు. నువ్వే సర్వదా శరణ్యం. నీ అన్ని రకాల ఆయుధాలతోటి మమ్మల్ని రక్షించు తల్లి. నువ్వు ఏ రూపంలో ఉన్నావని చెప్పాలి? అన్ని రూపములలో కూడా ఉన్నావు. సర్వశక్తివంతురాలివి. నీ ఆత్మశక్తి ఈ జగత్తులో అందరిలో ఉంది. మా అందరిలో కూడా ఉన్నటువంటిది నీ శక్తి, నీ లక్షణమే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు యొక్క ధర్మము అంటే వస్తువు యొక్క లక్షణము, అది మా లక్షణము కాదు, వస్తువుల లక్షణాలు కాదు, అవి కూడా నీ లక్షణమే. ఖచ్చితంగా అది నీ లక్షణమే అని మా అందరికీ తెలుస్తుంది. అందుకే నిన్ను అందరూ కూడా అంటారు, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత.
నువ్వు మా అందరిలో బుద్ధి స్వరూపంగా ఉన్నావు. ఓ తల్లి, నీకు నేను నమస్కారములు చేస్తున్నాను. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. అమ్మా, మా అందరికీ నువ్వు నిద్రారూపంలో ఉన్నావు. మాకు ప్రశాంతతను అందజేయగలుగుతున్నావు, విశ్రాంతిని అందజేయగలుగుతున్నావు తల్లి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ప్రతి ప్రాణికి చైతన్య రూపంలో కర్మశక్తిగా నువ్వే ఉన్నావు తల్లి. యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత. మా ఆశ, మా కోరిక, మా సంకల్పం అన్ని నువ్వే తల్లి. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. ఆఖరికి మోహం కూడా నువ్వే తల్లి. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. మాలో ఉన్నటువంటి శాంతి నువ్వే తల్లి. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. కాంతి రూపంలో ఉన్నది నువ్వే తల్లి. యాదేవి సర్వభూతేషు భ్రాతృ రూపేణ సంస్థిత. నువ్వే మా అన్నగారివి కూడాను. యాదేవి సర్వభూతేషు పుత్ర రూపేణ సంస్థిత. నువ్వు సంతానం రూపంలో కూడా నువ్వే ఉన్నావు తల్లి. యాదేవి సర్వభూతేషు ధన రూపేణ సంస్థిత. డబ్బు రూపంలో కూడా నువ్వే ఉన్నావు తల్లి. చివరగా యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత. మా అందరికీ కూడా తల్లి రూపంలో నువ్వే ఉన్నావు తల్లి. నిన్ను విస్మరించము. నీ రూపాన్ని మేము ఎలా వర్ణించగలము? మా ఇంద్రియాల ద్వారా గుర్తించలేము. అదృష్టవశాత్తు ఈ 18 చేతులతో నువ్వు మాకు కనిపించడం మాకొక వరం. నీ రూపం కనిపిస్తోంది నాకు. రకరకాల ఆభరణాలు, రకరకాల ఆయుధాలు, రకరకాల పూలమాలలు. మహోన్నతంగా తల్లి రూపంలో ఉన్నావు. నీ కళ్ళలోంచి కరుణ మా అందరికీ కూడా తెలుస్తుంది. మేమందరము త్రిగుణాలతో ఉన్నాము. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, వాటికి సంబంధించినటువంటి రాగ ద్వేషాలు అందరిలో ఉన్నటువంటివే. కానీ నీకు మాత్రమే ఈ గుణాలేవి లేవు తల్లి. నువ్వు మూల ప్రకృతివి. నువ్వు అందరికంటే కూడా శ్రేష్టమైనటువంటి దానివి. నువ్వే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదమునకు మూలము. నువ్వే ఆ ఉ మా అని చెప్పగలిగే ఓంకారానికి మూలము నువ్వే. మేము చదువుకుంటున్న ప్రతి వస్తువు కూడా నీ నుంచి వచ్చినదే. ప్రతి శాస్త్రము కూడా నీ నుంచి వచ్చినదే. లక్ష్మీదేవి నువ్వే, పార్వతీదేవి నువ్వే, గౌరీదేవి నువ్వే. నువ్వు ఎవరితోని ప్రసన్నరాలు అవుతావో వారికి నువ్వు మంగళాలు ఇస్తావు. వారు గౌరవింపబడతారు. వారు సకల సుఖాలు అనుభవించగలుగుతారు. నీ ముఖము చిరునవ్వుతో కనిపిస్తోంది. అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. సూర్యుడు నీలోనే ఉన్నాడు. చంద్రుడు కూడా నీలోనే ఉన్నాడు. పూర్తి బంగారు వర్ణంతో నువ్వు ఆకర్షింపబడుతున్నావు. అప్పుడప్పుడు కనుబొమ్మలు నువ్వు ముడిపెడితే కోపమేమో అని మాకు అనిపిస్తుంది. కానీ తల్లి కోపము కరుణే కదా. మాకేమీ భయం లేదు నీ కోపం అంటే. నువ్వు ముల్లోకాలలో ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చే ఫలప్రదాతవు తల్లి. నిన్ను స్మరిస్తే అన్ని వాంఛలు తీరిపోతాయి. నిన్ను స్మరిస్తే భయము నశించిపోతుంది. మనస్సు స్థిరంగా లేని వాళ్ళకి స్థిరమైనటువంటి బుద్ధిని కూడా నువ్వే ఇస్తావు. ఆ విషయం మా అందరికీ తెలుసు. ఈ లోకంలో అన్ని కార్యములకు కారణము నువ్వే. లోక ధర్మం అంతా కూడా నీ వల్లే జరుగుతోంది. నీ ఆయుధాలతో రకరకాల రాక్షసులందరూ చనిపోవడం నేను చూస్తున్నాను. చంద్రబింబం లాంటి నీ ముఖము చూస్తున్నాను. అంటే ఒక సైడ్ సౌమ్యము, మరొక వైపు రౌద్రము, రెండు కూడా చూడగలుగుతున్నాను. తల్లి, నీకు కృతజ్ఞతలు, నీకు వందనాలు. నువ్వు చేసినటువంటి రాక్షస సంహారం ఏదైతే ఉందో దీనివల్ల జగత్తుకు సుఖం కలుగును. ఆ రాక్షసులు మాలోనే ఉన్నారని మాకు తెలుసు తల్లి. ఈ రోజు మేము తెలుసుకున్నాము. ఆ రాక్షసులందరి సంహారము జరగాలి. కానీ ఈ రాక్షసులు ఎప్పుడూ పాపమే చేస్తూ ఉంటారు. ఈ పాపాలు చేయడం వల్ల మాకు నరక ప్రాప్తి వచ్చి
మేము బంధములలో ఇరుక్కుంటున్నాం తల్లి. వారందరినీ కూడా నువ్వు సంహరించినట్టుగా మాలో ఉన్న చెడును కూడా నువ్వు సంహరించాలి. మమ్మల్ని రక్షించాలి. నువ్వు శూలం చేత రక్షించాలి, ఖడ్గం చేత రక్షించాలి. ఏ విధంగానైతే అందరినీ నువ్వు చంపేస్తున్నావో, అందరినీ నువ్వు హతమారుస్తున్నావో, అదే విధంగా మమ్మల్ని, మాలో ఉన్నటువంటి చెడుని హతమార్చాలి. ఘంటాధ్వని, నీ శంఖధ్వని, ఈ రెండిటి ద్వారా చెడు కిలోమీటర్ల దూరం పారిపోతుంది. మాకు కూడా కావాలి తల్లి. మాలో చెడు పారిపోవాలి. నువ్వు శూలాన్ని దిప్పు, అన్ని వైపులలో తిప్పు, అన్ని దిక్కులలో తిప్పు. ఇంకా మాకు చెడు వచ్చే అవకాశం లేదు. నీ సాత్విక రూపం ద్వారా మేము ఉన్నత స్థానానికి వెళ్తాం తల్లి. నిన్ను మించినటువంటి పరాక్రమశాలి ఇంకెవరూ లేరు. అందుకే నిన్ను దుర్గా అంటారు. దుర్గా అంటే దుర్గతి నాశనము, అంటే చెడుని నాశనం చేసే తల్లివి నువ్వు. నువ్వే లలితవు, లాలిత్యము, మృదుత్వము నీ లోపల ఉన్నట్టుగా ఇంకెక్కడా లేదు తల్లి. నువ్వే త్రిపుర సుందరివి. 3 లోకములలో నీ అంత సౌందర్యంగా ఉన్నవారెవరూ లేరు. ఒకవైపు దయ, మరొక వైపు సాహసము, ఈ రెండూ కూడా నీకే సాధ్యం. చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు. మా జీవితము చాలా సంతోషంగా ఉంది నీ వల్ల. శిరస్సు వంచి మేమంతా నీకు నమస్కరిస్తున్నాం తల్లి. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అమ్మ, మమ్మల్ని అన్ని వైపుల నుంచి రక్షించు. నీకు మేము ధూపంలను సమర్పిస్తాం, దీపంలను సమర్పిస్తాం, తలలు వంచి నమస్కరిస్తాం. నీ ప్రసన్న వదనాన్ని చూస్తున్నావు. నాకు ఇంకా ఏ వరం కావాలి? మా శత్రువైన మహిషాసురుని చంపేసావు, ఇక మాకు అన్ని ఇచ్చేసినట్టే, నువ్వు సర్వము ఇచ్చినట్టే. మా లోపల తామసము రాజసము గనక పోయినట్లయితే మా జీవితంలో అన్ని దొరికినట్టే కదా తల్లి. తల్లి, ఈ స్తోత్రము ఏ మానవుడైతే పఠిస్తాడో వారికి అన్ని రకాల సుఖములు కలగాలి తల్లి. ఇహలోక సుఖములే కాకుండా వారి లోపల క్రమ పద్ధతిలో పరిణతి రావాలి తల్లి. వారు నిన్ను అందుకోవాలి తల్లి. నీ లోపల కలిసిపోవాలి తల్లి. నువ్వు ఎప్పుడు మాలో ప్రసన్నరాలువై ఉండాలి తల్లి. మమ్మల్ని సర్వత్రా నువ్వు రక్షిస్తూ ఉండాలి. అందరికీ ఉపకారం చెయ్యాలి, ఈ లోకాలన్నింటినీ రక్షించాలి. నీ నియమాలు మేమెప్పుడు కూడా దాటము. నీ ప్రకటన మాకు ఈ రోజు తెలిసింది. మాలో ఉన్న రాక్షసులని కూడా ప్రయత్నపూర్వకంగా చంపుకుంటాము తల్లి. మమ్మల్ని నువ్వు కాపాడవలసినది. మాలో ఉన్నటువంటి భగవంతుడిని మేము చూడగలిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వు తల్లి. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి భావన మాకు రావాలి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, తత్వమసి, తత్వమసి. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అయం ఆత్మా బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ. శ్రీమాత్రే నమః. 2 చేతులు ఒకదానితో ఒకటి రాసుకుని ఆ 2 చేతులలో వచ్చినటువంటి ఉష్ణమును మీ కనుల పైన పెట్టుకుని మెల్లగా
ఏ ఇబ్బంది లేకుండా మీ ఓపిక ప్రకారం మెల్లగా అమ్మవారిని కరుణ నిండా నింపుకుని ఉన్నారు. కళ్ళు తెరిచి స్వస్వరూపంలోకి వద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. స్టూడెంట్స్ ధ్యానం చేయమంటే నిద్రలోకి వెళ్తారు. లేదు సార్ నిద్ర ధ్యానం బాగుంది. చాలా బాగుందండి. అండి చాలా బాగుంది సార్, చాలా బాగుంది. బాగుంది సార్, ఈ అనుభవం చాలా బాగుంది. ఎప్పుడు ఇంతవరకు ఈ అనుభవంలోకి రాలేదు. చాలా చాలా బాగుందండి. రోజు థ్యాంక్ యూ సార్. వారంలో 2 సార్లు పెట్టండి సార్. ప్రతిరోజు స్పీకర్ సౌండ్ చేస్తున్నాం భయమేసి సార్. సార్ ఈసారి స్పీకర్ సౌండ్ ఏదో మధ్యలో గర్రాని సౌండ్ వచ్చింది కదా సార్, ఒక్కసారి భయం వేస్తుంది అట్లా. అలా ఊహిస్తూ ఉన్నావా అమ్మవారు? వీలైతే రోజు చేసుకుందాం సార్. వచ్చేసిందని భయపడ్డారా మేడం? అమ్మవారు వచ్చేసిందని అసలు అదేదో ఒక్కసారి గర్రమని సౌండ్ వస్తే సార్ మీరు చెప్పినది మేము రోజు చేసుకోవాలి సార్. మీరు చెప్పినది మేము చేసుకోవాలి. మీ మాట వినాలంటే మీరు చేసుకోవాలి. మీరు యూట్యూబ్ లో పెట్టినారు ఈ రోజు మణి దీప వర్ణన తత్వసారం. ఈ రోజు విన్నాను నేను కొద్దిగా యూట్యూబ్ లో పెట్టినారు. ప్రోగ్రామా సార్ అది? అది మన రేవతి గారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మణిద్వీపం మీద ఒక 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 ప్రోగ్రామ్ వేస్తున్నారు. అందుకని చెప్పేసి వారికి కొద్దిగా క్లుప్తంగా చెప్పాను అన్నమాట. వాళ్ళకి అర్థమయ్యేంతగానే చెప్పాను, మొత్తం కంప్లీట్ కాదు, వీలైనంతగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాను. వీళ్ళున్న వాళ్ళు చూడండి, ఎలాగో మనం అది డీటెయిల్ గా తెలుసుకుంటాము. 6 వారాలు పడుతుంది ఇంకా మనకు మొత్తం కంప్లీట్ అవ్వడానికి మణిద్వీపము. రేపు మణిద్వీపం లేదు, రేపు మధ్యాహ్నం మణిద్వీపం లేదు నాకు. ఎందుకంటే ఎల్లుండి నాకు మా RSS ది విజయదశమి కార్యక్రమం చేస్తున్నాము. అందువల్ల రేపు రాత్రి మాత్రం మనకు యథావిధిగా 9 గంటలకు చండీ సప్తశతి ఉంటుంది. కానీ రేపు మధ్యాహ్నము 3 గంటలకు ఉండవలసిన ప్రోగ్రాము లేదు. మళ్ళీ చెప్తున్నాను, రేపు మధ్యాహ్నం ఉండే ప్రోగ్రాం లేదు. రేపు రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సండే మళ్ళీ యథావిధిగా కొనసాగుతుంది. మండే కూడా ఇలాగే 9 గంటలకు. మండే రాత్రి తోటి విజయదశమి ఆ రోజు నాడు రాత్రి మనము ఈ మొత్తం 13 అధ్యాయాలు పూర్తయిపోతాయి. ఇవాళ నేను మీకు ధ్యానం చేయించిన అధ్యాయం పేరు 4వ అధ్యాయము. ఓకేనా? ఇలాగా నేను చెప్పిన పద్ధతి లోపల చేసుకోండి. మీకు శ్లోకం రాకపోతే నేను చెప్పినటువంటి ధ్యానం చేసుకుంటూ నమస్కారం అది 5వ అధ్యాయంలో ఉన్నాయి కదా సార్ ఇవన్నీ? ఉన్నాయి కరెక్ట్. 5వ అధ్యాయంలో వస్తాయి అవన్నీ. నేను 5 చదివాను, 5లో ఉన్నాయి. 5లో వస్తాయి. ఉన్నాయండి 12 నుంచి స్తోత్రం అందరము చేసుకుంటామని చెప్పారు. ఏ స్తోత్రం సార్ అది? ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా 4వ అధ్యాయంది. ఇవాళ చదివిందంతా కూడా 4వ అధ్యాయంది. ఒక్క నమస్తస్యై అవి మాత్రము 5వ అధ్యాయంది. ఇవాళ చదివినటువంటిది 4వ అధ్యాయము. 4వ అధ్యాయము నిన్న ఇవాళ కూడా చదువుకోండి. మొదటి అధ్యాయం లోపల మీకు ఉన్నటువంటిది బ్రహ్మస్తోత్రము. ఇప్పుడు మనం చదువుకున్నది 4వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవతలు అమ్మవారికి చేసినటువంటి స్తోత్రము. ఈ రెండింటిని ఇవాళ రేపు మనము చేసుకుందాము. మళ్ళీ రేపు రాత్రికి 5వ అధ్యాయాన్ని చేద్దాం మనం. ఓకేనా? రేపు గాని ఎల్లుండి రాత్రి గాని చేయిస్తారు సార్. మా గుళ్ళో రోజు చండీ హోమం అవుతుంది సార్. ఇవి చదివి ఇప్పుడు స్తుతించిన అమ్మవారిని చదివి అమ్మవారిని పొగుడుతున్నామని చెప్తున్నారు. ఆయన అమ్మవారిని పొగటం ఇదంతా మనము రోజు అని చెప్తున్నారు హోమంలో రోజు. అంటే ఇప్పుడు యాదేవి ధనరూపేణ సంస్థిత అంటే మనకు అమ్మకు మీకే ధనం ఉంది అని పొగుడుతున్నట్టు అని చెప్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన దగ్గర వేరేలా చెప్పుకున్నాం కదా, అమ్మలో అన్ని నువ్వే అని చెప్పుకున్నాము. అక్కడేమో సర్వ సంపదలు కూడా స్తోత్రము అంటే పొగడము. సో వారు చెప్పినది కరెక్టే. స్తోత్రము అంటే స్తుతి చేయడము అనగా పొగడము అని అర్థము. కాబట్టి పొగిడినాము అంటే ఏంటి? భగవంతుడిని నువ్వు సర్వశక్తిమంతుడివి అని చెప్పడం అనేటటువంటిది పొగడత కాదు. ఎందుకంటే దేవుడికి మనలాగా గర్వం రాదు కదా. కానీ మనము దేవుడి యొక్క శక్తిని గుర్తించాము అని చెప్పి చెప్పడమే స్తుతి అన్నమాట. సో స్తుతి వల్ల దేవుడికి లాభం లేదు, లాభం మనకన్నమాట. జై శ్రీకృష్ణ. ఇవన్నీ అమ్మవారిలో ఉన్నాయి అని చెప్పి చెప్పడమే స్తోత్రం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఇక్కడ మాకు కూడా రామాలయంలో డైలీ చండీ హోమం ఈవినింగ్ జరుగుతుంది సార్. మొత్తం 13 అధ్యాయాలు కంటిన్యూ చేస్తున్నారు, ప్రథమ ద్వితీయ తృతీయ అని.
వండర్ఫుల్. సేమ్ ఇలాగే చెప్పారు సార్. అక్కడ కూడా మొన్న 3 hours జరిగింది హోమము. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. మంచిది. జై శ్రీకృష్ణ అండి. ఇంకెవరు సార్ చేతులు ధ్యానం ఎత్తారు? సార్ ధ్యానం క్లాస్ కూడా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ 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 చాలా యూస్ఫుల్. శ్రీకృష్ణ మంచి ధ్యానం బాగుంది సార్. సార్ ఒక 1 minute మంచి వైబ్రేషన్స్ అయితే వచ్చాయి సార్ స్టార్టింగ్ లో. చాలా మంచి వైబ్రేషన్ వచ్చింది. చక్కటి ధారణ చేయండి అందరూ కూడాను. ఇది అయిపోయాక కూడా స్తోత్రం చదువుకోగలిగే వాళ్ళు 4వ అధ్యాయం స్తోత్రము, 1వ అధ్యాయంలో ఉన్న బ్రహ్మ స్తోత్రము అందరూ చదవండి. ఆ 2 కూడా చదవకపోతే ఇప్పుడు నేను చేయించిన ధ్యానంనే మళ్ళీ ఒకసారి పెట్టుకుని వినండి. అండ్ సీక్వెన్స్ మర్చిపోకుండా ఉండాలి అంటే ఇప్పటి వరకు మనకి ఇవాళది 4వ భాగము చండీది. ఈ 4 భాగాలు జస్ట్ మీరు కంటిన్యూస్ గా వింటే 4 గంటల్లో అయిపోతాయి. 1.5 స్పీడ్ లోపల పెట్టుకుని విన్నారంటే లెస్ దాన్ 4 hours అయిపోతాయి మీకు. కాబట్టి చక్కగా వినండి. ఇది ఇంకా మళ్ళీ ఈ వారమే కదా, తర్వాత మనము వినొచ్చు, వినకూడదనేం లేదు. కానీ 1.5 అంటే చాలా స్పీడ్ ఉంటుంది సార్. 1.25 అయితే బాగా నీట్ గా ఉంటుంది. సార్ దుర్గా ఈయనక బాగుంటది. 1.25 అంటే వేస్ట్ గా ఏం అర్థం కాదు. స్పీడ్ ఎక్కువ ఉంటది. నేనైతే 1.25 పెట్టుకొని ఉంటాను రోజు. మీ కొద్ది వరకు ఒక 1/2 hour వింటాను రోజు. సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్. చెప్పండి. ధ్యానమును సపరేట్ గా రికార్డ్ చేసి సార్ డైలీ వినొచ్చు మేము, ఇఫ్ పాసిబుల్. అది చేద్దాం. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. మా కోరిక కూడా అదే అండి. జనరల్ డేస్ లో కూడా రెగ్యులర్ గా ఒక చాప్టర్ రోజుకు ఒక చాప్టర్ చదువుకోవచ్చు సార్ అలా? మీరు ఇష్టం వచ్చినట్టుగా చదవచ్చండి. 1 నుంచి 13 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇష్టం వచ్చినట్టుగా చదవచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే అర్థం తెలుసుకుని చదవడం ముఖ్యం అని చెప్పి చెప్పాను కాబట్టి అందుకోసం మనం ఈ పద్ధతిలో చదువుతున్నాం అంతే. అర్థం తెలుసుకోండి. నవరాత్రుల తర్వాత కూడా చేయొచ్చా అంటున్నారు? చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు. అష్టమి, నవమి, 14, 15 మనకు ఏకాదశిలో, చతుర్దశిలో, అమావాస్య, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి రోజు చాలా మంచిది. చదివితే చాలా మంచిది. చదువుకోవచ్చు అప్పుడు కూడాను. బట్ నేనేమంటానంటే ఇప్పుడు ఉన్న 10 రోజులు వేస్ట్ చేసుకొని అప్పుడు చదవడం ఎందుకు? 10 రోజులు ఇప్పుడు కాకుండా ఇప్పుడు చదువుతున్నాము. ఇప్పుడు చదువుతూ తర్వాత మీ ఇష్టం, మీకు ఎన్నిసార్లు అయినా చదువుకోండి. ఇప్పుడు మాత్రం చదివితే మాకు అలవాటు అయిపోద్ది కదా సార్. ఇప్పుడు కష్టంగా చదవాల్సి వస్తుంది. మామూలుగా ఎప్పుడు చదువుతా అంటే నెక్స్ట్ దసరా కన్నా ఫ్రీక్వెన్సీ బాగా వస్తుంది కదా, అలా కష్టంగా చదవకండి. ఇష్టంగా చదువుకోండి. సరేనా? అంటే చదవడం కష్టంగా ఉంది సార్. కష్టంగా చదవట్లే. అంటే చదవడం కష్టం కాదు సార్, రావడం ఫస్ట్ టైం చదువుతున్నాం కదా సార్. అందుకని కూడబలుకొని చదువుకోవాల్సి వస్తుంది. అలాగా చాలా ఆర్తిగా చెప్పారండి. అది ధ్యానం ఒక్కసారి వీలైతే అది చాలా ఆర్తిగా చాలా బాగుందండి. చాలా అంటే చాలా. అందరూ కూడా ధ్యానం ఒకటి వినండి. మీరు రోజు అదే వినండి. ఇవాళ చేయించిన ధ్యానమే ప్రతిరోజు వినండి. ఈ 10 రోజులు అదే వినండి. ఓపిక ఉన్న వాళ్ళు చదువుకోండి, ఓపిక లేని వాళ్ళు ఆ ధ్యానముని వింటూ పడుకోండి, నిద్రపోండి చక్కగా హ్యాపీగా. మీకు పెట్టండి సార్, అది ధ్యానం పెట్టండి సార్. ఆల్రెడీ రికార్డ్ చేసాం కదా, ఇది వస్తుంది మీకు రికార్డింగ్ లో ఉంటుంది. ఓకే చాలా థ్యాంక్స్ అండి. అది చాలా బాగుంది. థ్యాంక్స్ ఎందుకు పాపం ఎక్స్పీరియన్స్ అలా కాదండి. మామూలుగా రోజు అనుకుంటాం అమ్మవారిని, కానీ ఇంత ఆర్తిగా ఇంత మందిని కలిసి ఈ టైంలో చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మా. దేవి నవరాత్రి పరిపూర్ణత వచ్చింది సార్ మాకు ఈరోజు. అమ్మవారిని చక్కగా చూసుకోగలిగాం. జై శ్రీకృష్ణ. అమ్మవారిని కూడా లలిత అమ్మవారినే ప్రార్థించుకున్నామండి. పూజలో కూడా లలిత స్తోత్రం అవే చదువుకున్నాము. మళ్ళీ మీరు అట్లా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ చాలా బాగుంది. ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ చాలా బాగుందండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాము. మళ్ళీ మీరందరూ కూడా ఇంకొకసారి ప్రవచనం వింటూ వీలైనంత వరకు ధ్యానాన్ని వింటూ చెప్పమ్మా. చెప్పు. రోజు పొద్దున్న మనం చదువుకుంటాం కదా సార్, పూజ చేసుకున్నప్పుడు ఇది శక్తి రూపేణ చదువుకోవచ్చు సార్? చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఇవన్నీ చదువుకోవాల్సినవే. అయితే ఏంటంటే మీకు మంత్రములుగా ఇచ్చినవి మాత్రమే, ఏవైతే మీకు గురువు నుంచి ఉపదేశం వచ్చే అంగన్యాస, కరన్యాసాలు, ముద్రలు,
బీజము, కీలకము, ఋషి అవి మాత్రము చదవకూడదు తప్ప మిగతావన్నీ కూడా చదవచ్చు. అవి కూడా మీకు గురువు దగ్గర వస్తే గురువు చెప్పిన పద్ధతిలో కూడా చేసుకుంటే తప్పులేదు. గురువు లేకపోతే ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ చేయవచ్చు. అది కూడా మీకు చదువుకోవడం కూడబలుపుని కష్టపడాల్సి వస్తే అది కూడా చేయకండి. కళ్ళు మూసుకుని నేను చెప్పిన ధ్యానం ఏదైతే ఉందో అది చేస్తూ అలా ఊహించుకోండి. భగవంతుడు మనని దేవతల నుంచి రాక్షసుల నుంచి రక్షించాడు, అమ్మవారి శూలం ద్వారా మనల్ని రక్షించింది, మనకు కవచం తిప్పుతోంది, అమ్మ అన్ని ఐదులా కవచాన్ని తిప్పుతోంది. భగవంతుడి యొక్క స్వరూపం ముందుగా తెలియదు, కాకపోతే దేవతలందరూ కూడా ఆహ్వానించడం ద్వారా ఆమెకు ఒక రూపం అంటూ ఏర్పరిచారు. అమ్మకి ఏ రూపం ఉంది అని చెప్పడానికి ఏముంది, అమ్మవే అన్ని రూపాలు కదా, అందరి లోపల ఉన్నటువంటి చైతన్యము అమ్మదే కదా. ఇవే కదా మనం చెప్పుకున్నది. వాటినే వింటూ ఉండండి. ఆ ధ్యానం అంత విన్నా చాలు. నేనేమంటున్నానంటే ఆ ధ్యానం వింటూ మనసులో ఊహించుకోండి. వీలైన వాళ్ళు మీకు ఇది బహుశా ముద్ర తెలిసే ఉంటుంది. ఇది చూడండి, కనిపిస్తుందా? ఒక చేతిలో ఒక చేయి పెట్టడం, ఇలాగాని ఇలా పెట్టుకుని భైరవి భైరవ ఒళ్ళో పెట్టుకొని చెయ్యండి. ఎలా చేసినా సరే. భైరవి అయితే ఎడమ చేయి పైకి వస్తుంది అమ్మవారికి అన్నట్టు, భైరవ అంటే కుడి చేయి పైకి వస్తుంది మగవారిది. ఎలా అయినా సరే మీరు ఎలా పెట్టుకున్నా సరే పెట్టుకొని కాస్త వెన్నెముక చూపించారా అండి ముద్ర? ఇది కుడి, ఇది ఎడమ. వచ్చేసి చక్కగా ఒళ్ళో పెట్టుకోండి. నిలువుగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. వెనక ఏదన్నా దిండు పెట్టుకోండి. దిండు అంటే ఇప్పుడు ఇలాంటిదైనా పర్వాలేదు. చూడండి, ఇలా చూసారా? ఇది ఇలా పెట్టుకోండి. కనిపిస్తున్నానా? నేను వెళ్తున్నా ముఖం మీద పడుతుందో చూడండి ఒకసారి క్లియర్ గా. ఇది ఇలా పెట్టుకోండి. మీరు మెడ మాత్రము విరిగేలాగా చేయకండి. తర్వాత మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక బెల్ట్ దొరుకుతుంది, ట్రావెల్ బెల్ట్స్ అని, అవి పెట్టుకోండి. లేదా మన దీనికి పెట్టుకుంటారు చూద్దాన్ని, స్పాండిలైటిస్ కి పెట్టుకుంటారు కదా, ఆ బెల్ట్ అయినా పెట్టుకోండి. కానీ మెడ మీద తల ఉన్నది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ చెయ్యండి. అలవాటు అయ్యే వరకు అలా చెయ్యండి. అండ్ సోఫాలో కూర్చోండి, ఒక దర్భాసనం వేసుకోండి, కుర్చీలో కూర్చోండి. మీకు ఏది కన్వీనియంట్ అయితే అలా చెయ్యండి. నేల మీద కూర్చోగలిగే వాళ్ళు నేల మీద దర్భాసనం వేసి కూడా కూర్చోవచ్చు. రాత్రి ప్రతిరోజు ఈ టైంకి మీరు ధ్యానం చేసి పడుకోండి. 1 సంవత్సరం పాటు అందరికి తప్పక శోకం కలుగుతుంది, చక్కగా ఆనందంగా ఉంటారు. ఇంకా మీకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బందులు రావు. భగవంతుడు సర్వవేళలా మీ వద్ద ఉన్నాడని గుర్తుంచుకోండి. భగవంతుడు లేకపోతే ఈ శరీరము తనంతట తను నిలబడదు అని గుర్తుంచుకోండి. ఓకేనా సార్? జై శ్రీకృష్ణ సార్. దర్భాసనం ఎప్పుడైనా వేసుకోవచ్చా సార్? ఎప్పుడు మీరు పవిత్రంగా ఉండాలనిపించినా అప్పుడు వేసుకోవాలి దర్భాసనం. అంటే స్నానం చేసినప్పుడైనా వేసుకోవాల్సింది అని అడగడం. పొద్దున స్నానం చేస్తారు, రోజు మొత్తము ఉదయం వేసుకుంటాను సార్. ఉదయం దర్భాసనం వేసుకుంటాను, ఈవినింగ్ మామూలు కుర్చీలో కూర్చుంటాను. అట్లా నేను ఇంకోటి సార్ క్షమించాలి ఒకటి, నేనేమంటే రోజు తత్వసారం పెట్టుకొని ధ్యానాన్ని కూర్చుంటాను. అది మనిషికి మనశ్శాంతి అనేది వేరే ఆలోచన రానియదు సార్. ఇది రోజు ఒక 1/2 అవర్ ఈవినింగ్ ఎవరు డాబా మీద కూర్చుంటాను, ఎవరు బాధలు ఉండవు ఎవరికి. నాకు అందులో విద్యాప్రకాష్ ఆనంద్ గారి గొంతు అది వింటూ ఉంటే మై ఫేవరెట్. నాకు నచ్చిన అతి కొద్ది మంది లోపల ఆయన మహానుభావుడు. ఆయన చాలా జానకి వాడింది, ఇంకో ఆయన సార్ 1 year ఆయన ఆహారం పాలు పండ్లు తీసుకుంటూ గీతా మకరందాన్ని రాశారు కదా సార్. అది తత్వసారం అంటే శోభరాజు గారిది కూడా ఉంటదండి విద్యాప్రకాష్ దగ్గర. జై శ్రీకృష్ణ. ఇంకే ప్రశ్న లేకపోతే జై శ్రీకృష్ణ. గట్టినట్టు చూపించారు సార్. అనగానే సప్తశృంగి అమ్మవారు గుర్తుకొచ్చారు సార్ నాకైతే. వండర్ఫుల్. సార్ ఈ దానిలో మీరు చెప్పారు కదా యాదేవి సర్వభూతేషు చెప్పారు కదా. అవును సార్, అవి దేవి అపరాధ సూత్రంలో ఉన్నాయి కదండి, సేమ్ అవే రిపీట్ గానా? మీకు 5వ చాప్టర్ లో ఉంటాయండి. ఒకసారి నేను పంపించిన ఎవరైనా గ్రూప్ లో పెట్టండి 5వ చాప్టర్. నేను రేపు చెప్తాను. 5వ చాప్టర్ లో 12 నుంచి 32 వరకు అవే ఉన్నాయండి. 12 శ్లోకం నుంచి 32 వరకు 20 శ్లోకాలు పెట్టడానికి పర్మిషన్ రావట్లేదు సార్, మీకు పెడతాను. రాధిక గాని మీరు కానీ పెట్టేసేయండి గ్రూప్ లో. సౌజన్య మీరు అడ్మిన్ కాదా? కాదు సార్, ఈ గ్రూప్ లోకి రావట్లేదు, అందుకే మీకు పర్సనల్ గా పెడుతున్నాను సార్. అవునా? ఓకే సరే, నేను పెడతాను. నాకు పెట్టండి, నేను పెడతాను, మిమ్మల్ని అడ్మిన్ చేస్తాను. రవికుమార్ గారు ఇది మీకు 5వ చాప్టర్ లో ఉంది కదండి, మీకు ఇవాళ గ్రూప్ లో పెడతారు వాళ్ళు. అది మీరు చదువుకోండి. అది రేపటికి మనకి యాక్చువల్లీ రేపటి సిలబస్ అయితే. సరే ఇవాళ మీకు కొద్దిగా అలవాటు కావాలని 4వ చాప్టర్ చెప్తూ 5వ చాప్టర్ లో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు కూడా చెప్పాను అనమాట. మీకు పంపిస్తారు, ఎవరో ఒకరు పంపిస్తారు. డోంట్ వరీ. ఈ గ్రూప్ లో అదే కాదండి, ఇంకొక సందేహం ఉంది. లో ఉంది కదా అంటున్నాను నేను, దేవి అపరాజిత సూత్రం ఉన్నాయి కదా అని.
ఇవి ఈ ఇవి దసరాలో ఇవి పాపులర్, ఇవి చాలా పాపులర్. మీకు దేవి అపరాజిత స్తోత్రంలో ఉన్నాయి, దేవి భాగవతంలో 100 సార్లు వస్తాయి. అవును. ఓకే, తర్వాత మీకు బ్రహ్మాండ పురాణంలో వస్తాయి, తర్వాత మీకు ఇది మార్కండేయ పురాణము అందులో వస్తాయి, దేవి భాగవతంలో వస్తాయి, అన్ని చోట్ల వస్తాయి, చాలా చోట్ల వస్తాయి ఇవి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. అలాగే, జై శ్రీకృష్ణ. ఈ ధారణ ఆడవాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా చేసుకోవచ్చా సార్ మీరు ఇప్పుడు చెప్పింది? మనసులో ఏ పరిస్థితిలో ఉన్నా చేసుకోవచ్చు, ఎటువంటి పరిస్థితిలో అయినా మానసికంగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. మానసికంగా చేస్తే ఎప్పుడు కూడా మీకు దోషములు ఉండవు. ఓకే, అంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కోరికలు లేకుండా చెయ్యండి, మీకు ఏం కాదు. మీకు అసలు ఏది ఎప్పుడు చేసినా సరే కోరికలు లేకుండా చేయండి. కృష్ణుడు ఏమంటాడు, కోరికలు లేకుండా చేసే వాళ్ళకి రకరకాల ఇవి వెళ్ళిపోతాయి, పాపాలన్నీ కొట్టుకుపోతాయి అని చెప్తాడు. కోరికలతో చేసే వాళ్ళకి ఏమవుతుందంటే రెండు దెయ్యాలను ఇక్కడ కూర్చోబెడతాడు, అవిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం అని. కాబట్టి కోరికలు ఉన్న వాళ్ళేమో చాలా జాగ్రత్తగా చేయాలి, కోరిక లేని వాళ్ళు ఎలా చేసినా కూడా ఏం కాదు. కోరిక లేని వాళ్ళు అంటే చెప్పకూడదు నేను ఇక్కడ, మళ్ళీ మీరు చెప్తే అది చేస్తారు. మహాత్మా గాంధీ టాయిలెట్ లో చేసేవాడు. మళ్ళీ ఆయన పేరేంటో నాకు తెలియదు, ఆయన మర్చిపోయాను. ఆయన చెప్పులు పెట్టుకునే దగ్గర దేవుడి పేరు రాస్తాడు, శ్రీమన్నారాయణ అని రాసుకుని ప్రతిరోజు చెప్పులు వేసుకునే ప్రతిసారి దేవుడిని తలుచుకుని వెళ్తాడు. దేవుడు ప్రతి చోట ఉన్నాడు కాబట్టి అలా చేయడంలో తప్పలేదు. మీరు అలా చేయమని కాదు నా ఉద్దేశము, చెప్తున్న పవిత్రత అంటే మీరు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఎక్కడున్నా కూడా చేయవచ్చు, ఎలాంటి పరిస్థితులలో కూడా చేయవచ్చు. మన మనసు పవిత్రంగా ఉండాలి అని చెప్పడానికి చెప్తున్నాను అంతే. జై శ్రీకృష్ణ. కోరికలు లేకుండా అనుకోకుండా వస్తుంది సార్. మీరు ఏం చెప్పినా నేను రోజు 2 వీలర్ ఎక్కుతాను, హరే కృష్ణ హరే రామ ఏదో అనుకుంటా పోతాను, శ్రీరామచంద్ర కృష్ణం వందే జగద్గురు, ఏదో అది అలవాటు అయిపోయింది. స్నానం చేసేటప్పుడు మంచినీళ్ళు మీరు అన్నారు కదా, వాటర్ పట్టుకున్నప్పుడు అది నాకు కూడా అలవాటు ఉంది. వాటర్ గ్లాస్ ఫస్ట్ గ్లాస్ తాగినప్పుడు గాయత్రి మంత్రం తాగుతాను. ఇంకా మంచి బుద్ధి అని మన మనస్సు కోరుకుంటాను. ఫస్ట్ గ్లాస్ వాటర్, అది నాకు ఆలోచన అయిపోయింది. పొద్దు ఎప్పుడు రోజు అంతే 5 గంటలకల్లా వాటర్ తాగుతాను తాగుతాను మొదలు. వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అనురాధ గారు, సరోజిని గారు, శ్రీరాజా గారు ఒకరి తర్వాత ఒకరు అడగండి. అనురాధ గారు, సరోజిని గారు, శ్రీరాజా గారు ఒకరి తర్వాత ఒకరు. అనురాధ గారు అడగండి. మనలో ఉన్న దుర్గుణాలన్నీ పోగొట్టుకోవాలి కదండి. మనం కోపం అన్ని పోవాలంటే ఇప్పుడు మనంతటా మనం కోపం తెచ్చుకోమండి. మనం ఎవరిని ఏమి అనము. మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు రెచ్చగొడతా ఉంటారు. అలాంటప్పుడు మనం ఎంత ఊరుకుందామన్నా ఊరుకోలేకపోతాం. అది ఎలాగా మనం అది కంట్రోల్ చేసుకోగలుగుతాం అండి? అది వయస్సును బట్టి రావాలి జనరల్లీ. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మందితో కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. మనకి ఎంతమంది ఎవరైనా సరే రోజుకు మేము 2 కాల్స్ కంటే ఎక్కువ చేస్తున్నాము అంటే ఇంకా మీకు పరిణతి రాలేదు అని లెక్క. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే రోజుకు 2 కాల్స్ దేవుడి విషయాలు కాకుండా మామూలు విషయాలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి పరిణతి రాలేదు, రాదు. సింపుల్. మనకు ఎక్కువ మంది నాకు కూడా ఇప్పుడు 70 సంవత్సరాలండి. నాకు తక్కువేమి కాదు. ఎవరు బయట వాళ్ళు ఎవరు కాదు, మన కుటుంబ సభ్యుల్లోనే ఇలాంటివన్నీ ఉంటాయండి. అందుకోసమని అవాయిడ్ చేయాలి. అంటే వీలైనంత వరకు ఏంటంటే అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఏ క్షణంలో మనం ఉంటామో, ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, ఇప్పటికే నేను అనుకుంటాను అమ్మో టైం అయిపోయింది, ఇక్కడ అది పిలుస్తుంది, ఇది బొమ్మంటోంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు. నేను కూడా అలాగే అనుకుంటానండి. అది వస్తే ఇంకా ఆనందమే, ఇంకే బాధ లేదు. కోపం రాదు అంటున్నా. అలా అనుకుంటే కోపం రాదు. మీరు ప్రయత్నం చేస్తుండండి, ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోండి, ఇది నిర్లిప్తంగా వదిలేయండి. కొన్ని రోజులు నిర్లిప్తంగా అలవాటు చేసుకోండి, వస్తుంది తప్పక. ఎవరి మీద కోపం తెచ్చుకోనండి. ఒకవేళ ఎప్పుడో ఒకసారి, ఏ సంవత్సరానికి ఒకసారి 6 మాసాలకు ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. అది అదే. సరోజిని గారు. నమస్తే గురువు గారు. నమస్తే గురువు గారు. చెప్పమ్మా. గురువు గారు నమస్తే అండి. మీరు ఇప్పుడు చెప్పారు కదా, యాదేవి సర్వభూతేషు అనని. ఈ శ్లోకాలు మీనింగ్ తెలియకుండానే మామూలు ఈ నవరాత్రుల్లో డైలీ చదువుకుంటానండి. కానీ ఇప్పుడు మీరు చెప్పాక చాలా బాగా అంతా అర్థమైపోయింది బాగా. సంతోషం. అంత ముందు అంటే మీనింగ్ తెలీదు, చదువుకోవాలి మంచివి అని చదువుకోవటమే గాని వాటి గురించి అంత మనకి ఇంత క్లారిటీగా తెలియదు అనమాట. బాగా అర్థమైందండి. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ అండి. జై శ్రీకృష్ణ. శ్రీరాజా గారు. జై గురుదత్త సార్.
జై గురు. యాక్చువల్ గా ఏదైనా డౌట్స్ మేము మిమ్మల్ని అడగాలంటే దీంట్లో అలో చేయలేదు కాబట్టి మీకు పర్సనల్ గా పెట్టాల్సి వచ్చింది, క్షమించండి సార్. ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు మొన్న పెట్టారా? పెడితే మీరు పెట్టారు. అందుకని ఎలా చెయ్యాలి అని, అంటే మా డౌట్స్ ఇక్కడ క్లాస్ అయిపోయిన ఇలాగే తర్వాత అందరూ అడుగుతున్నారు కదా, మీరు కూడా అడుగుతున్నారు అలాగే. ఇలా ఇక్కడే అడగొచ్చు అంటారా? ఇక్కడే అడగండి. అంటే మనకు సంబంధించినవి, అవును, సంబంధం లేని అడిగితే వేరే వాళ్ళకు కూడా ఇది అవుతుంది కదా. అన్ని ప్రశ్నలకు ఇందులోనే మనం క్లాస్ ఆ వేనండి. క్లాస్ కు సంబంధించినటువంటివి ప్రతి ఒక్కటి కూడా ఇందులో అడగవచ్చు. ఎందుకంటే ఈ క్లాస్ లోపల వన్ వే కాదు, మన ప్రతి ప్రవచనము ఇప్పటికి 910 ప్రవచనాలు అయ్యాయి మనవి. 900 ప్రవచనాల లోపల కూడా మనం ప్రతిసారి కూడా 1 గంట మనం చెప్తే 1 గంట ప్రశ్నలు తీసుకున్నాం. కాబట్టి ప్రతిసారి కూడా ప్రశ్నల ఈ సందేహ నివృత్తి అనేది మనకు ఇష్టమైనటువంటి కార్యక్రమం అన్నమాట. కాబట్టి అసలు సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు. మీరు ప్రశ్నలు అడగట్లేదంటే నేను బాధపడతా గానీ ప్రశ్నలు అడిగితే బాధపడదు. జై శ్రీకృష్ణ. చాలా సంతోషం సార్. ఇంకొకటి, ఇప్పుడు అనురాధ గారు అడిగినట్టుగా అది నిజంగా అనిపిస్తుంది, ఎంత ఓపిక పట్టినా కానీ ఎప్పుడో ఒకసారి కోపం తెప్పిస్తారు. ఇప్పుడు క్లాసులు వింటున్నాం, ఎంతసేపు మీకు ఈ క్లాసులేనా అనేది మా డౌట్. అంటే అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ ఉన్నారు కదా. ఇప్పుడు నాకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా వైఫ్ ఉంది, నాకు కూడా అమ్మ, నాకు కూడా పెద్దన్నయ్య, అందరూ ఉన్నారు. మనం అది చేస్తూ వాళ్ళకి మన ప్రయారిటీస్ అర్థమయ్యేలాగా చేస్తే ఏమీ అవ్వకపోవచ్చు అని నా ఉద్దేశం. యాక్చువల్లీ టైం టు టైం చేసేసి క్లాసులు జాయిన్ అవుతూ ఉన్నాము. ఇది మిస్ అవుతామేమో అన్న ఇదిలోనే అందులో కూర్చుంటాం. ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చేసుకొని కూర్చున్నా గానీ సందర్భం వస్తోంది సార్. అదే అడిగాను. ఆవిడ అనురాధ గారు కరెక్ట్ గా అడిగారు, పెద్ద ఆవిడ. మెల్లమెల్లగా ఇంకా అంతే, కొన్నిటిని ఇగ్నోర్ చేయడం తప్ప. ఎందుకంటే ఇగ్నోర్ చేయడం అంత సులభం ఇంకోటి లేదు. ఇగ్నోర్ చేయడమే అసలు ఎటువంటి పరిస్థితుల లోపల కూడా ఇగ్నోర్ చేయడము అనేటటువంటిది దేవుడు ఇచ్చినటువంటి వరం. అది ఇగ్నోర్ చేసేసి వదిలేయండి అంతే. ఎవరేమనుకున్నా ఇగ్నోర్ చేశారు అనుకుంటే ఏం కాదు. మాకు కొత్త లోపల ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా కజిన్ ఉండేవాడు. మేమందరం చిన్నప్పుడు మేము ఒక మాట అంటే ఆయన కోపం వచ్చేది. మాకంటే పెద్దవాడు, నాకంటే 6-7 ఏళ్ళు పెద్దవాడు, కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను అనేవాడిని, అతను రెచ్చిపోతే ఇంకా కోపంతో ఇంకా ఏదో సరదాగా ఇంకో 2-3 మాటలు అంటుండేవాడిని. అంటే అతను ఇంకా రెచ్చిపోతుండేవాడు, మాకు ఇంకా సరదా ఉండేది. కొన్నాళ్ళకి ఏమైంది, అతను రెచ్చిపోకుండా మేమేమన్నా అంటే నవ్వుతూ భుజం మీద చేసి వెళ్ళిపోతుండేవాడు. దాంతో మేము అండం కూడా తగ్గిపోయింది. సో జనరల్ గా ఏంటంటే అవతల వాడు నవ్వుతూ ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అది నేను ఒకటి నేర్చుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మన తప్పు లేకుండా ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, అంటే మన పాపాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇది నేను మా గ్రూప్ లో చాలా మందికి చెప్పాను. నాతో 5-6 ఏళ్ళుగా ఉన్న వాళ్ళందరికీ తెలిసే విషయము. మన తప్పున్నా లేకున్నా మన చాటుగా మాట్లాడే వాళ్ళు, లేదా మనని సూటిపోటు మాటలు అనేటటువంటి వాళ్ళు ఆసురీ లక్షణాలను కలిగి ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఏమవుతాయంటే మనం అనుభవించాల్సినటువంటి ఘోర పాపాలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో మీరు ఒక అదృష్టం అనుకోండి. ఎవరన్నా, నేను మా గ్రూప్ లో వాళ్ళకి జోక్ గా చెప్తూ ఉంటాను, ఎవరికైనా పైసలు ఇచ్చి తిట్టించుకోండి అని చెప్తూ ఉంటాను అన్నమాట నేను. ఎందుకంటే ఎవరైనా మనం తిడితే సంతోషపడాలి. ఎవరైనా తిడుతుంటే నవ్వుతూ ఇలా చూడాలి. ఓకే, నేను ఎంత ఆనందంగా ఉండదు. వెరీ గుడ్, ఎస్ నువ్వు ఇట్లాంటి వాడివి, ఎస్ నువ్వు అలాంటి వాడివి, ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి సంతోషంగా నవ్వుతూ ఉన్నాం అనుకోండి. మీరు ఎంత నవ్వితే నీ ఏడుపే నా గెలుపు అని చెప్పి మీకు లారీల వెనకాల రాస్తూ ఉంటారు. నీ ఏడుపే నా గెలుపు అని చెప్పి రాస్తూ ఉంటారు. సో అవతల వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ నవ్వుతూ వదిలేస్తే ముందు మీరు మనశ్శాంతిగా ఉంటారు, నెంబర్ 1. నెంబర్ 2, హిందూ ధర్మం ప్రకారం ఏమవుతుందంటే కొన్ని పాపాలు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మీ అందరికీ ఆ కథ తెలుసు కదా. ఒక రాజుగారు అనుకోకుండా ఆయన యమధర్మరాజు ఆయనకు ఫ్రెండ్ అన్నమాట. యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు, అన్ని పుణ్యాలే చేశాను కదా నేను, బాగుందా అని. బాగుంది కానీ అటు వెనకాల చూడు అంటాడు. ఏంటి అంటే అక్కడ పెద్ద పెద్ద కొండలు కనిపిస్తాయి. ఈ కొండలన్నీ నీ పాపాలు అంటాడు. ఎందుకు అంటే ఒకరోజు నువ్వు ఈ వక్క పెట్టే బదులుగా మేక ఇది పెట్టావు నువ్వు. దానివల్ల ఏమైందంటే ఒక బ్రాహ్మడు తినేశాడు అది తెలియక. మరి నేను చేసింది తప్పు కాదు అంటే, మరి తెలియదు, నువ్వు తెలియక పెట్టినా కూడా తెలిసి పెట్టినా కూడా నువ్వు చేసిన తప్పే కదా ఇది, అందుకే అది కొండల కొద్దీ పెరిగిపోయింది అంటాడు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఏం లేదు నీ రాజ్యంకి వెళ్ళిపోయి మీ బ్రాహ్మిన్స్ అడుగు అంటాడు. సరే, అప్పుడైనా కిందికి వచ్చేసి తన బ్రాహ్మిన్స్ అందరినీ అడుగుతాడు, ఇలా నేను పాపాలు చేసుకున్నాను కొండల కొద్దీ, ఏం చేయాలి ఇప్పుడు అని. వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఆలోచిస్తారు, బుక్స్ అన్ని రిఫర్ చేస్తారు, చేసి ఓ సొల్యూషన్ ఇస్తారు. ఆ సొల్యూషన్ ఏంటంటే, సార్ మీ అమ్మాయి ఉంది కదా, ఎంత ఏజ్ అంటాడు. అంటే 22 అంటాడు. వెరీ గుడ్, తీసుకెళ్లి ఆమెని ఊరు చివర మీరు కట్టించిన ఒంటి స్తంభం మెడలో పెట్టండి అంటాడు. రోజు ఏం చేస్తారంటే మీరు ఈవినింగ్ అయ్యేసరికి మీ బైక్ ఉంది కదా, బైక్ వేసుకోనో కార్ వేసుకోనో వెళ్ళండి అక్కడికి హ్యాపీగా. గుర్రమో రథం ఏదో ఒకటి వేసుకొని వెళ్ళండి. వెళ్తే మీరు రోజు వెళ్ళేసి రండి, అమ్మాయి ఎలా ఉందో చూసి రండి చాలు అంటాడు. ఈయన రోజు వెళ్ళేసి చూసొస్తూ ఉంటాడు అమ్మాయిని. ఊర్లో వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు అనమాట, రాజు చూడు మంచాడు అనుకున్నాము, ఎవరో అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు ప్రతిరోజు అని చెప్పి అనుకుంటూ ఉంటారు.
సో ఇటు బ్రాహ్మిన్స్ అందరూ ఖుషి అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పాపాలన్నీ వీళ్ళు పంచేసుకుంటూ ఉంటారు. అలా రాజు గురించి తెలియకుండా చేసినటువంటి తప్పులన్నీ పంచుకుంటూ ఉంటారు. ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది అన్నమాట. ఆ మిగిలిపోయిన పాపం ఎవరు తీసుకుంటారా అని ఒక మెయిన్ బ్రాహ్మణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే వాళ్ళ ఆవిడ భోజనం పెడుతూ ఉంటుంది. భోజనం పెడుతూ ఏమండి మీతో మాట చెప్పాలి అని ఈయనకు అర్థమైపోతుంది. వద్దే వద్దే చెప్పకు అనే లోపల ఆవిడ చెప్పేస్తుంది. ఏమనంటే, ఏమండి రాజుగారు ఎవరో అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారట ప్రతిరోజు సాయంత్రం అయితే అని అంటాడు. నెత్తి కొట్టుకుంటాడు. ఆ చివరి మూట ఎవరు తీసుకుంటారో అనుకున్నాను, పాపము అది నువ్వు తీసేసుకున్నావే, ఎవరిని తెలియకుండా ఏమీ అనకూడదు అని. ఇప్పుడు ఈ కథ ద్వారా సందేశం ఏంటి? మీరెవరిని చెడు మాటలు అనకండి. ఎవరన్నా మిమ్మల్ని చెడు అంటే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయండి. మన మీద కోపం తెచ్చుకునే అసూయతో మాట్లాడే వాళ్ళు, తర్వాత మన గురించి తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ప్రపంచంలో. మా స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తూ ఉంటాను, ఏమని చెప్తూ ఉంటాను, ఎప్పుడు గుర్తుంచుకోండి, మన గురించి మనకు 80% తెలుసు, మన గురించి మన అమ్మకు 50% తెలుసు, మన గురించి మన భార్యకు 40% తెలుసు, మన గురించి మన పిల్లలకు ఒక 30% తెలుసు, మన గురించి మన ప్రాణ స్నేహితులకు ఒక 20% తెలుసు. మన గురించి బయట వాళ్ళకి 2%, 3% తెలుసు. ఆ 2%, 3% తెలిసిన వాళ్ళు మన గురించి కామెంట్ చేశారు అంటే వాళ్ళ తప్పు కదా. అదే విధంగా నువ్వు కూడా వేరే వాళ్ళ మీద నిందలు వేయకూడదు, చెడు మాట్లాడకూడదు. చెడు మాట్లాడే ప్రతి ఒక్కరికి చెడు జరిగి తీరుతుంది. ఇది భగవంతుడి ఆన. పైశునము, భగవంతుడు క్లియర్ గా చెప్తాడు, పైశునం అనేటటువంటిది అత్యంత ఘోరమైనటువంటి ఆసురి లక్షణము. కాబట్టి ఎప్పుడు చెడు మాట ఎవరిని అనకండి. వేరే వాళ్ళంటే వదిలేసేయండి, నా మాట విని వదిలేయండి. ఎవరికి ఎవరు సొంతం కాదు. ఈ బంధం అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు. మనకు భగవంతుడితో ఒక్కడితోటే కనెక్షన్ ఉంది. ఆయనను వదిలేసి ఈ అడ్డమైనవన్నీ పట్టుకుంటే మనం కూడా గాలిగాళ్ళం అవుతాము. అలా కాకుండా ప్రశాంతంగా భగవంతుని ఒక్కడిని పట్టుకోండి. జై శ్రీకృష్ణ. ఆత్మసుఖము వీడి మీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. సో నచ్చిందా? చాలా చక్కగా చెప్పారు సార్. సో చాలా బాగుందండి. సందేశం చాలా బాగుంది గురువు గారు సార్. చాలా అంటే చాలా వింటాం గానీ ఇలా మీరు చెప్తుంటే ఇంకా మంచిగా ఉందండి. చాలా వరలక్ష్మి బాగుంది, మాట్లాడండి. చాలా బాగుంది. ఇది లలితా సహస్రనామం గ్రూప్, లలితా సహస్రనామం దాంట్లో ఉందండి యాదేవి సర్వభూతేషు. అందుకని రోజు మామూలు కూడా నిత్యం చదువుకుంటాను చాలా రోజుల నుంచి. లలితా సహస్రం దాంట్లో రోజు నేను చదువుకుంటానండి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవి నవరాత్రులు రోజు మార్నింగ్ చదువుకున్నామండి. ఇవి చదువుకోవడం ఒక ఎత్తు అయితే, వేరే వాళ్ళను దూషించడము, వేరే వాళ్ళతో చెడ్డగా మాట్లాడటము, అపౌరుషంగా అంటే పరుషంగా మాట్లాడటము, కత్తి లాంటి మాటలతో మాట్లాడటము. ఎంతమందిని తెలుసుకున్నాం మనము? బిడాలుడు అని తెలుసుకున్నాము, అసిలోముడు అని చెప్పి తెలుసుకున్నాము. అవునా? ఇవన్నీ కూడా ఏంటి? మనం తెలుసుకున్నటువంటి రాక్షసుల పేర్లు ఎందుకు తెలుసుకున్నాము? బాబు వాళ్ళందరూ ఎక్కడో లేరు, నీలో ఉన్నారు. అవి తగ్గించుకో. నువ్వు పూజ చేయకపోయినా సరే, కానీ ముందు ఆ చెడు లక్షణాలను తగ్గించుకో అని భగవంతుడు చెప్తున్నారు. కానీ దేవుడు ఇదిగా ఉండే వాళ్ళము ఎవరు అట్లా అనలేమండి, ఎవరితోటి దూషణంగా చెయ్యలేము. దేవుడిగా దేవుణ్ణి పూజించుకుంటూ అమ్మవారిని చేసుకుంటూ ప్రవచనాలు అనే వాళ్ళం ఎవరిని అనలేము. అది మాత్రం వాస్తవమైన మాట గురువు గారు. అది నేను మాత్రం అదే. సార్, ఈ పాపం ట్రాన్స్ఫర్ అయ్యేదానికి ప్రాక్టికల్ గానే ఒకటి చెప్తారు సార్. ఒక పాత్ర బురదలో పడి ఉంటుంది, దాన్ని ఒక్కొక్కరు ముట్టినట్లల్లా ఆ బురదంతా ముట్టిన వాళ్ళకి అవుతుంది, ఆ పాత్ర క్లీన్ అయిపోతుంది కదా. ఇంకా ఎవరైనా చాలా మోసాలు చేసిన వాళ్ళు, చేపించుకున్న వాళ్ళు బాధపడతారు, వాళ్ళు హాయిగానే ఉంటారు. అందరూ అని 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 వాళ్ళ పాపం అంతా అందరికీ షేర్ అయిపోతుంది, వాళ్ళు బాగుంటారు అంటారు. నవ్విన నాపచేయనే పండును అని ఎందుకంటారు? ఇవన్నీ ఎంతో మంది మహానుభావులు అనుభవపూర్వకంగా చెప్పినవి. ఒకటే గుర్తుంచుకోండి, మన లోపల మార్పు తేని ఆధ్యాత్మికత అనవసరము. మన లోపల కుదురుతనం లేనటువంటి ఆధ్యాత్మికత అనవసరము. మనము మారనప్పుడు ఆధ్యాత్మికత అనవసరము. మన లోపల మార్పు తీసుకురానటువంటి పారాయణాలు, మన లోపల మార్పు తీసుకురాని పూజలు, మనను మార్పు తీసుకురాని అభిషేకాలు, మనను మార్పు తీసుకురాని ఉపవాసాలు అన్ని అనవసరము. మన లోపల మార్పు తెచ్చే ప్రతి పని కూడా మంచిదే. నేను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కథ మీకు చెప్పాను. ఒక వ్యక్తి ఒక ఫౌండేషన్ నడిపిస్తూ ఉంటాడు. ఆయనకు ఆ రోజుల్లో ధర్మ సందేహాలు ఆయన ఒక్కరే చెప్పేవారు. స్వాతి లోపల ఆయనకు పంపించారు ధర్మ సందేహాలు. మీరు ఎన్నంటే ఆయన పురాణాలు, ఎవరికి ఎవడు భార్య, ఎవరికి ఎవడు భర్త, ఏమిటా ఎంత డీటెయిల్ గా చెప్తారో.
అన్ని పురాణాలలోంచి, అన్ని వేదాలలోంచి, ప్రతి దాంట్లోంచి కూడా అద్భుతమైనటువంటి విషయాలను ఆయన తెలియజేస్తుండేవారు. ఆయనను ఒక వ్యక్తి అడిగాడు అన్నమాట, నేను ఎన్నో చేస్తున్నాను, ఈ పూజలు ఇవి మాత్రం చేయడం లేదు, ఇలాగ నేను ఎంతో మందికి సహాయం చేస్తున్నాను అని చెప్పి తన క్రెడెన్షియల్స్ అన్ని కూడా పంపిస్తాడు. నాకు బాధగా ఉంది, దేవుడికి నేను దూరం అవుతున్నానేమో అని, మనుషులకు దగ్గరైతూ దేవుడికి దూరం అవుతున్నాను, అందరికీ సేవ లోపల దేవుడిని మర్చిపోయాను, నాకు ఒక చిన్న మంత్రం ఏదైనా ఇవ్వండి అని. దానికి ఆయన మహానుభావుడు ఏమని చెప్పాడు తెలుసా? మీకు ఏ మంత్రమో అవసరం లేదు అని చెప్పాడు. సో కాబట్టి మనుషులతో మంచిగా ఉండే ప్రతి ఒక్కడు, మానవ సేవ చేసే ప్రతి ఒక్కడు, దేశ సేవ చేసే ప్రతి ఒక్కడు, వాడికి ఆధ్యాత్మికత అవసరం లేదు. ఆధ్యాత్మికత అనేటటువంటిది ఏంటంటే మనలో మార్పు తెచ్చేది ఆధ్యాత్మికత. ఎంతసేపు అడ్డగోలుగా అదిలాగా ఇదలాగా, వాడిలాంటి వాడు వీడలాంటి వాడు, ఈ హంగులు ఈ ఆర్భాటాలు, వేరే వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు, వేరే వాళ్ళతో కాళ్ళు మొక్కించుకుంటారు. మనలో ఎంతమంది పాపాత్ములు ఉన్నారో గుర్తుంచుకోండి. ఎవరినో అంటున్నాం, మనం ఈ పాపాలు చేస్తున్నామా లేదా గుర్తుంచుకోండి. వేరే వాళ్ళతో కాళ్ళు మొక్కించుకునే అర్హత మనకేముంది? సో అది గుర్తుంచుకోండి. అదే విధంగా వేరే వాళ్ళ దగ్గర గిఫ్ట్ ఎవరు తీసుకుంటున్నాం, ఎవడబ్బా సొమ్మని. మా తెలంగాణలో అంటారు, మంది సొమ్ముతో మంగళహారతి ఏం చేస్తున్నావురా అంటారు. ఎప్పుడు మంది దగ్గర సొమ్ము తీసుకోకండి. ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోకండి. వీలైతే మీరు ఇవ్వండి, వాళ్ళకి డబ్బులు తీసుకోకండి. మన లోపల మార్పు తేనటువంటి ఆధ్యాత్మికత ఎందుకు? మనము ప్రశాంత చిత్తులమై ఉండాలి. ప్రపంచం ఏమైనా సరే మనం ప్రశాంత చిత్తులమై ఉండాలి. మార్కండేయ మహర్షి ఆశ్చర్యపోతాడు శ్రీకృష్ణుడిని చూసి. ప్రశాంతంగా ఆకు మీద అలా పడుకొని ఉంటాడు అనమాట, పొన్న చెట్టు దగ్గర కూర్చొని ఆశ్చర్యంగా చూస్తూ. ఈయన చూస్తాడు, ఏమిటి ఇంత చక్కగా ఉన్నాడు, బొటన వేలు నోట్లో పెట్టుకున్నాడు, ఇక్కడేమో ప్రళయం జరుగుతోంది అని చెప్పి. భగవంతుడు అంటాడు, ఇదే రూపాన్ని నేను అందరికీ ఇచ్చాను, అందరినీ కూడా ప్రశాంతంగా ఉండమనే చెప్పాను, కానీ ఎవడు ప్రశాంతంగా ఉండడం లేదు. అందరి లోపల ఉన్నటువంటిది ఆ భగవంతుడు చైతన్యమే అయినప్పుడు, భగవంతుడు రూపం మనం అందరం అయినప్పుడు మనం ఎందుకు సంతోషంగా లేము? ఎందుకంటే మనము తెచ్చి పెట్టుకుంటున్నటువంటి ప్రాబ్లము అరుసు తొక్కనేలా కాలు కడగనేలా అని మనం చేసుకుంటున్నాం. ఈ పాపాలన్నీ మనం చేస్తున్నాం. దయచేసి ఇంకా ఎప్పుడు చెడు పనులు మానేయండి, అసూయ పడడం మానేయండి. అసూయ అనిపించినప్పుడల్లా జై శ్రీరామ్ అనుకోండి సరిపోతుంది. కోపం వచ్చిన ప్రతిసారి జై శ్రీరామ్ అనుకోండి సరిపోతుంది. ఆవేశం వచ్చిన ప్రతిసారి జై శ్రీరామ్ అనుకోండి. ఎప్పుడో పట్టలేని ఇది వచ్చినప్పుడు వస్తుంది, రాదని నేను అనను. అలాంటి పరిస్థితులలో తప్ప వీలైనంత వరకు చెడు లక్షణాలు బయటికి రాకుండా తొక్కి పారేయండి. తొక్కితే అవుతాయి. నేను చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. మా అమ్మగారు బలపాలు తినేది. బలపాలు తింటుంటే ఎన్ని డబ్బాలు తినేసేది. తినేస్తే నేను అమ్మకి ఎంత చెప్పేవాడిని, మాటికి ఏం చేసేవాడిని, బలపాల డబ్బా దాచేసేవాడిని. అమ్మ చాలా కష్టపడి వెతికేది, తన చేతులు అవి పెట్టేది, కళ్ళు వెతికేది, అంటే ఇంద్రియాల ద్వారా చాలా కష్టపడేది. ఒక్కొక్కసారి డబ్బా దొరికేది, అమ్మ తినేసేది. చాలా సార్లు అమ్మకి డబ్బా దొరికేది కాదు. దొరకకపోతే ఏం చేసేది, బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకుని మరీ తినేది. చివరికి నేను ఇంకా ఓపిక నశించిపోయా. అప్పటికి నేను 5th 6th క్లాస్కి వచ్చేసాను, పెద్దవాడిని అయిపోతున్నా, 11 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడు అన్నాను, అమ్మ నా మీద ఒట్టే, నువ్వు గనక బలపాలు తింటే నా మీద ఒట్టే అని చెప్పా. చెప్పగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఇప్పుడు మా అమ్మగారికి 78 ఏళ్ళు, ఈ రోజు వరకు మా అమ్మ మళ్ళీ బలపాలు తిన్నా. ఎదురుగా పెట్టినా కూడా తినలేదు. మనసుని చంపుకోవాలి. మనసుని గనక నిగ్రహించుకుంటే అన్ని నిగ్రహింపబడతాయి. ఎందుకు ఇంత చిన్న సత్యాలు గుర్తించలేరా చెప్పండి? అందరూ పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నటువంటి వాళ్ళు కదా మీరంతా. ఒక్కసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితులలో కూడా తప్పు పనులు చెయ్యకండి. అదొకటి చెప్తున్నాను. జై అది శ్రీకృష్ణ. వయసుకి సంబంధం లేదు సార్. మన పిల్లలతో కూడా దండం పెట్టించుకోకూడదండి. ఎవరితోటి పెట్టించుకోకూడదు, ప్రపంచంలో ఎవరితోటి పెట్టించుకోకూడదు. పెట్టిన అంటే ఒక తల్లని పెడతారు కదండి పిల్లలు. పిల్లలు పర్వాలేదు అనుకోండి, బట్ అది కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఈ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. సో వీలైనంత వరకు చేయకండి, పర్వాలేదు, పిల్లలతో పర్వాలేదండి. బట్ నేనైతే పర్సనల్ గా ఎవరితోని పెట్టించుకోలేదు ఇప్పటి వరకు. పిల్లలతో కూడా బలవంతంగా మా పిల్ల ఒకసారి ట్రై చేసింది. సో మా అమ్మాయి అంతకు మించి ఎవరితోని పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరిలో ఉన్నటువంటిది ఒకటే దైవం. జై శ్రీకృష్ణ. అయినా కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లలకు కానే కావాలంటారు కదా సార్. ఉంటుంది కదా, గ్యారంటీగా ఉంటుంది. తల్లిదండ్రులు కాళ్ళు మొక్కుతేనే ఇస్తారు ఆశీర్వాదం. పిల్లలకు కూడా వినయము అది రావాలి అని చెప్పి అలా మొక్కమని. మనం మంచిగా కోరుకుంటాంలేండి మన పిల్లల మీద. మొక్కించుకోండి, పర్లేదు, తప్పేం లేదు, అందులో తప్పేం లేదు. బయట వాళ్ళతో చేయకుండా జాగ్రత్త పడండి. జై శ్రీకృష్ణ సార్. అమ్మాయి ఎలా ఉంది సార్, బాగైందా? అమ్మాయి కొద్దిగా ఇంకా పర్లేదు, ఇప్పుడు ఓకే. మళ్ళా ఎల్లుండి నుంచి మళ్ళా చూడాలి, రిపోర్ట్స్ వచ్చినాక మళ్ళా చూడాలి. ఇప్పుడైతే పర్వాలేదు. తింటుందా సార్, ఏమన్నా భోజనం చేస్తా?
చేస్తుంది, పర్వాలేదు. అదే ఏదైనా సరే బాధపడుతుంది అమ్మ, ఇప్పుడు బాధపడుతుంది ఎందుకురా ఇంకా అని. కానీ నేను అదే అంటా, ఊపిరి ఈ గుండె కొట్టుకున్నంత వరకు నీ లోపల కాపాడే బాధ్యత నాది, అంతే, కాపాడుకుంటా. తప్పదు ఏమైంది కదా. సార్ అమ్మ ఏ జనరల్ ఏజ్? కొద్దిగా. జై శ్రీకృష్ణ. సార్ అందరూ ఎవరికి మనం కూడా దండం పెట్టకూడదా సార్ కాళ్ళకి? ఎవరికి పెట్టకూడదు, అమాయకత్వంతో పెట్టించుకుంటారు చాలా మంది. అయితే ఇదంతా తెలియదా అంటే, మీకు వేద సాంప్రదాయం ప్రకారం ఎక్కడ కూడా అది లేదు. భగవంతుడికి సాష్టాంగం పెడతాము, ఆడవాళ్ళు పంచాంగం 5 అంగాలు 6 అంగాలతో పెడతారు. ఈ కడుపు భాగము, ఈ వక్షస్థలం నుంచి ఇక్కడి వరకు జన్మస్థానం వరకు కూడా వారు భూమికి తాకించకుండా ఆడవాళ్ళు పెట్టాలి. మగవాళ్ళు అష్ట అంగాలు పెట్టాలి. అష్ట అంగము, సాష్టాంగము అంటే అష్ట 8 భాగాలతోనే పెడతాం అన్నమాట. సో భగవంతుడికి పెట్టండి, ఎందుకంటే ప్రపంచమంతా భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీరు భగవంతుడికి ఎటువైపు పెట్టినా పర్వాలేదు, తప్పు లేదు. ఎనీవే అది తప్పప్పుడు వదిలేసి వీలైనంత వరకు బయట వాళ్ళతోని వీళ్ళతోని పెట్టించుకోకండి, వీలైనంత వరకు. జై శ్రీకృష్ణ. మరి రోజు పొద్దున్న లేచిందే భర్త కాళ్ళకి దండం పెట్టాలంటారు కదా సార్? ఎవరికి? భర్తకి. మా ఆవిడ చెప్పాలన్నమాట. భర్తకు కాలు మొక్కకపోయినా పర్వాలే, నెత్తి మీద బొట్టికాయలు వేసుకునే చాలు కానీ భలే చెప్తారు మీరు, ఏం మాట్లాడతారు. ఆడోళ్ళు చాలా డేంజరస్ అబ్బో. ఆడవాళ్ళు అంటే అంత అలా అనకండి సార్, ఎందుకు ఆడవాళ్ళ మీదే అస్తమానం మీరు కామెంట్ తప్పదు మరి, చేస్తున్నారు, కొంచెం బాధగా ఉంది. తప్పదు మరి, ఏం మామూలు సతాయిస్తున్నారా మీరు? ఎవరికి దండాలు పెట్టాల్సిన అవసరం లేదండి. కదా గురువు గారు, అన్నిటికీ కూడా ముఖ్యం ఏంటంటే ప్రేమ. ఓకే, ఆ బిలాంగింగ్నెస్ ఉన్నప్పుడు అది పాదాలలో రాదు. బిలాంగింగ్నెస్ ప్రేమ ఉన్నప్పుడు అది పాదాలకు దండం పెట్టడంతో రాదు అని చెప్తున్నా. అది మరి ఇప్పుడు అంగ ప్రదక్షిణము అనేది ఆడవాళ్ళు కూడా చేస్తారు కదా, మనం తిరుమలలోనే చేస్తున్నాము. అవును, మరి చేయొచ్చు. అది కొద్దిగా ఏమైతుందంటే, జనరల్ గా ఎక్కువ పాపాలు ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి నొప్పి తెలియకపోవడం కోసం చేస్తాము. బట్ జనరల్ గా కూడా ఏంటంటే అంగ ప్రదక్షిణాలు మగవాళ్ళకే ఎక్కువ ఉంటాయి. అయితే ఎందుకంటే ఈ శరీరంలో ఈ వక్షస్థల భాగం నుంచి నడుము భాగం వరకు కూడా అది అలా నేలకు తగిలిదవడం అనేది కొంత రిస్క్ కూడా ఉంటుంది. బట్ ఎనీవే ఆచారాలు కొనసాగుతున్నవి, కొనసాగించండి, తప్పేమీ లేదు. చైన్ ఇస్తారు ఎందుకండి? మరి చైన్ ఇవ్వకుండా చూడాలి కదండి. అంటే ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్కటి. ఇప్పుడు సాంప్రదాయాలు వేదాలలో లేవు, అది గుర్తుంచుకోండి. మనకు ఉన్నది ఒకటే ఒక నాలెడ్జ్, వేదం. వేదంలోంచి వచ్చినటువంటి వాటిని రకరకాల ఆచార వ్యవహారాలుగా బయటికి తీసేశారు. తీసిన తర్వాత ఏమైంది, ఎవరికి తోచిన పద్ధతులు వాళ్ళు తెచ్చారు. ఇప్పుడు సతీ సహగమనం మనకు అసలు వేదాలలో ఉందా, పురాణాలలో ఉందా? అదే విధంగా మనకు ఇటువంటివన్నీ లేవు కదా, మనకు ఇవన్నీ తర్వాత వచ్చినవి. మీకు పూర్వకాలం లోపల ఎవరు ఏ వర్ణంలోకైనా వెళ్ళవచ్చు. ఒకే ఫ్యామిలీలో ఒక బ్రాహ్మడు, ఒక వైశ్యుడు, ఒక శూద్రుడు, ఒక క్షత్రియుడు, ఒకే ఫ్యామిలీలో ఒకే ఫాదర్ కి 4 పిల్లలు ఉండేవాళ్ళు. ఎందుకంటే అది వర్ణము. కానీ దాన్ని ఏం చేశారు, దురదృష్టవశాత్తు కులంలోకి తీసుకొచ్చేశారు. సో కులంలాగా తీసుకొచ్చేసరికి అదేమైంది, ఒక రకమైనటువంటి జాడ్యం లాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న బ్రాహ్మణులలో ఎంతమంది పొద్దున లేచి మధ్యాహ్నము సాయంత్రము సంధ్యావందనం చేస్తున్నారు? అతి కష్టం మీద 2 సార్లు నేను చేయగలుగుతున్నాను, మధ్యాహ్నం మానసికం. సో కాబట్టి బ్రాహ్మణులలోనే చేయడం లేదు. ఇంకా మీరు ఎవరి కులాలు, ఎవరి మతాలు ఏం మాట్లాడుతున్నారు? ఇంకా ఇవన్నీ కూడా పోయాయి, ఎప్పుడో పోయాయి. అందులో మన పురాణాలు అవి తీసుకున్నట్లయితే సంకరాలు ఎప్పుడో జరిగిపోయాయి. కాబట్టి ఇంకా వాటిని మనము ప్రత్యేకంగా ఇంకా దాని కులము అని పట్టుకొని ఉండడం, అసలు కులాలు లేవు. వేరే మతాలలో కులాలు ఉన్నాయి. ఇప్పుడు క్రిస్టియన్స్ లో గానీ, ముస్లిమ్స్ లో గానీ, యూదులలో గానీ 100ల కొద్ది కులాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, వాటిని తీసుకొచ్చేసి మన మీద బలవంతంగా రుద్దేశారు. మన వర్ణ వ్యవస్థని వాళ్ళు కులాలుగా తీసేశారు. మొట్టమొదటిసారిగా కులగణన చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళ సమయం లోపల 1870-60లోనో చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, కులగణన అని చేసేసి వృత్తినన్నింటినీ కూడా కులాలుగా మార్చేసి ఆ తర్వాత మనని ఈ కులానికి చెందిన వాడివి నువ్వు అని చెప్పి బ్రాండ్ చేసేశారు. కానీ యాక్చువల్ గా మనకు అలా ఉండదు. ఇప్పుడు సత్యకామ జాబాలి గురించి నేను చెప్పాను కదా, ఆయన సత్యకామ జాబాలి బ్రిటిష్ లేవండి, లేవు, అంతకుముందు లేవు, వర్ణాలు ఉండేవి, కులాలు లేవు. అయితే సత్యకామ జాబాలి అంతే కదా, ఆయన సత్యకామ జాబాలి వెళ్తాడు గురువు దగ్గరికి, ఏం కావాలంటే నేను వేదాలు నేర్చుకుంటాను, బ్రాహ్మణ వాళ్ళు ఉందంటే నేర్చుకో అంటాడు. అంతెందుకు, తిరుమల లోపల ఇప్పుడు మనకున్న బ్రాహ్మిన్స్ లో చాలా మంది 4వ వర్ణానికి చెందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఎవరైనా వేదాలు నేర్చుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకు ఋగ్వేద కాలంలో ఆడవాళ్ళు ఇది కూడా చేసుకునే వాళ్ళు, దాన్ని ఏమంటారు, సంస్కారం కూడా ఉండేది ఆడవాళ్ళకి, జన్యు సంస్కారం అంటారు కదా.
ఇది ఏమంటారు దీన్ని, ఉడకల వేసుకుంటారు కదా ఇది జంధ్యం సార్, జంధ్యం. జంధ్యం. అది అప్పట్లో ఉండేది, ఆ జన్యు సంస్కారం అప్పట్లో కూడా ఉండేది, ఆడవాళ్ళకు ఉండేది అది. సో కాబట్టి ఇదంతా ఏంటంటే మనకు తర్వాత మనకు వచ్చిన జాడ్యాలు, వాటి వల్ల మనకి కులాలని పట్టుకుంటున్నాము. ఆ సంస్కారం అది పోతే తప్ప మనకు రాదు. ఎందుకంటే అన్ని వర్ణాలలోనూ తెలివి గల వాళ్ళు ఉంటారు, వాళ్ళు వర్ణాలు మారుతారు. ఇప్పుడు బాజీరావు మస్తాని అని చెప్పి మీరు ఒక సినిమా చూసారు కదా, అందులో బాజీరావు అనేటతను బ్రాహ్మణు. ఈ శివాజీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ మంత్రులందరూ కూడా ఈ పేష్వాలుగా వచ్చేసారు. బ్రాహ్మిన్స్ అంతా కూడా వచ్చి వాళ్ళు రాజ్యాలను పరిపాలించేవాళ్ళు. వాళ్ళు పుట్టింది బ్రాహ్మణ దీంట్లో అయినప్పటికీ కూడా వాళ్ళందరూ క్షత్రియుల లాగానే బతికారు. అదే విధంగా పరశురాముడు పుట్టడం జమదగ్ని కుమారుడుగా బ్రాహ్మణుడుగా పుడతాడు కానీ జీవితం అంతా క్షత్రియుడు లాగా ఉంటాడు. అదే విధంగా గాధిరాజు కుమారుడైనటువంటి కౌశికుడు అంటే విశ్వామిత్రుడు, ఆయన పుట్టడము క్షత్రియుడు లాగా పుడతాడు కానీ ఆయన బ్రాహ్మణుడుగా కన్వర్ట్ అయిపోతాడు. తర్వాత వర్ణాల మధ్య వివాహం ఉండేది ఆ రోజుల్లో. గాధిరాజు కుమార్తె చాలా అందంగా ఉంటుంది. ఆమెని రుచికుడు వచ్చి అడుగుతాడు, మీ అమ్మాయిని నేను ప్రేమించాను, నాకు పెళ్లి చేసుకుంటాను అని. ఆయన ఇచ్చేసి పెళ్లి చేసుకుంటాడు. అట్లా ఎన్ని లవ్ మ్యారేజెస్, లెక్కలేనన్ని లవ్ మ్యారేజెస్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మనకు వర్ణ వ్యవస్థ ఉండేది కానీ కుల వ్యవస్థ ఉండేది కాదు. అండ్ వర్ణాలలో కూడా ఎవరు పడితే వారు ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. మనకు తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన మహోన్నతమైనటువంటి మన ధర్మాన్ని నాశనం చేశారు. ఈ ధర్మంలో పుట్టడము ఎన్ని కోట్ల జన్మలు అదృష్టం చేసుకుంటే పుడతారు, ఎన్ని మళ్ళా ఈ జన్మ వస్తుందని గుర్తుంచుకోండి. ఇది లాస్ట్ జన్మ. ఇది మంచిగా యూజ్ చేసుకోకపోతే అయింది ఏదో కుక్క జన్మ, నక్క జన్మ, ఈ జన్మలో సాధన చేస్తేనే మళ్ళీ మీకు ఇంకొక సాధన చేసే జన్మ, లేకపోతే వచ్చేది ఏ జన్మ వస్తుందో గుర్తుంచుకోండి. మహోన్నతమైనటువంటి జన్మ మానవ జన్మ. హిందూ ధర్మంలో పుట్టడము అంతకంటే గొప్పది. భారతదేశం లాంటి మహోన్నతమైనటువంటి దేశంలో పుట్టడం ఎన్నో వేల లక్షల కోట్ల జన్మల అదృష్టం అని గుర్తుంచుకోండి. ఈ పవిత్రమైనటువంటి భూమి మీద పుట్టడం మన అదృష్టం. ఈ భారత మాతని మనం కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరి ధర్మం. జై శ్రీకృష్ణ. ఇట్లా మాట్లాడిస్తే తెల్లారిదాకా మాట్లాడిస్తాను. 2 గంటలైంది, నిద్రపోండి అందరూ, బబ్బోండి చక్కగా. రేపు సాయంత్రం మళ్ళీ 9 గంటలకు మళ్ళీ మనము కబుర్లు చెప్పుకుందాం. ఓకే. సో అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, మనలో ఉన్న చెడుని క్రమ పద్ధతిలో పోగొట్టుకుంటారని, అనవసరమైనటువంటి కథలలోకి, అనవసరమైనటువంటి చర్చలలోకి, అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్లకుండా వారిని వారు కాపాడుకుంటారని, మనము సప్తశతిలో నేర్చుకున్నటువంటి దుర్గుణాలను ఎలా పోగొట్టాలి, భగవంతుడిని ఎలా ప్రార్థన చేయాలి అనేవి మనస్ఫూర్తిగా తెలుసుకుంటారని, వేదములలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి మంత్రాలను సప్తశతిలో పెట్టారని, కాబట్టి వేదం చదివిన దాంతో సమానం కాబట్టి దీనిని మరింత పవిత్రంగా అందరూ కూడా ఆచరిస్తారని ఆశిస్తూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. రేపు మధ్యాహ్నము ప్రవచనము లేదు. రేపు రాత్రి 9 గంటలకు మళ్ళీ మనము సప్తశతిలో తర్వాతి భాగాన్ని తెలుసుకుంటాం. శుభం. సార్ ఇప్పుడు బ్రహ్మస్తోత్రాలు చదివి పడుకోవచ్చా సార్? పడుకోండి, చదువుకునే పడుకోండి. బ్రహ్మస్తోత్రమైనా సరే, దేవతల స్తోత్రమైనా సరే, 1వ అధ్యాయంలో ఉన్న బ్రహ్మస్తోత్రమైనా సరే, నువ్వే త్వాం స్వధ త్వాం స్వాహ అనేదైతే ఉందో అది చదువుకోండి. లేదా ఇవాళ నేను చెప్పిన ధ్యానానికి సంబంధించిన 4వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు 27, 26, 27 వరకు చదువుకొని పడుకోండి. ఈ 2 వీలు కాని వాళ్ళు ధ్యానం చేయించాను కదా, అది వింటూ పడుకోండి. అది కూడా ఓపిక లేని వాళ్ళు సర్వమంగళ మాంగళ్య అనుకుని పడుకోండి. కానీ ఏది చేసినా భక్తితో చెయ్యండి, హడావిడిగా చేయకండి, హంగు చేయకండి, ఆర్భాటం చేయకండి. ప్రశాంత చిత్తులై అందరూ ఆచరించండి. జై శ్రీకృష్ణ. ఈ రోజు 5వ అధ్యాయం కాదండి సార్ చదవాల్సింది, ఈసారి 5వ అధ్యాయం. 4 చదవండి. 5వ అధ్యాయం కావాలని కొద్దిగా ముందుకు అడ్వాన్స్ కొన్ని తీసుకొచ్చాను అంతే. 5వ అధ్యాయం రేపు ప్రారంభం అవుతుంది. రేపటి నుంచి 3వ చరిత్ర అంటే ఉత్తర చరిత్ర అంటారు. అంటే మన లోపల మహిషాసురుణ్ణి పోగొట్టిన తర్వాత కూడా ఇంకా కొంతమంది రాక్షసులు మిగులుతారు. శుంభుడు, నిశుంభుడు, చండి, ముండ, తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరు రక్త బీజుడు, ధూమ్రలోచనుడు, ఇటువంటి రాక్షసులందరినీ కూడా చంపాలి మన లోపల ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ పేర్లు ఎందుకు వచ్చాయి, వాళ్ళు ఎవరు, వాళ్ళు చేసినవి ఏంటి, వాళ్ళు మనలో ఎలా ఉన్నారు, అవన్నీ కూడా తెలుసుకుని అప్పుడు భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని మనము స్వీకరించాలి. జై శ్రీకృష్ణ. అందరూ చక్కగా వీడియోలు వీలైనన్ని సార్లు చూడండి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కదా. జై శ్రీరామ్. శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.